మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయెను. చాలని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ పాద సన్నిధిలో చిన్న మందగా సమకూర్చినందుకు స్తోత్రములు. మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు ప్రభువా. అలాగే చెప్పబడిన సాక్ష్యములు, వారు చేసిన ప్రార్థనలు అన్నీ మీరు విన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు ప్రభువ ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగివచ్చి ప్రతి ఒక్క హృదయముతో ప్రభువ మీరు మాట్లాడి ఆ మాటల ద్వారా ప్రభువ మా హృదయాన్ని తాకమని, మా హృదయాన్ని ప్రభువ వాక్యము వైపుకు మళ్లించమని, మా హృదయాన్ని మార్చమని, వాక్యము ద్వారా ప్రభువ మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలోకి తీసుకోండి. రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి దేవా. కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ తండ్రి మీ యొక్క ప్రసన్నత కింద ఉంచి మాతో ప్రభువా సూటిగా తేటగా మాట్లాడి మా బ్రతుకుల్ని సరిచేయమని, మేమెక్కడ తప్పిపోతున్నామో మాకు తెలియచేయమని, ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు మార్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి మళ్ళీ ఆయన మాటలు వినే ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి మరి కాలపు ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశం, నాయకత్వము అనే అంశంలో నుండి కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి అందరూ వింటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి దేవుడు నిజముగా తన ప్రవక్తను మన కాలానికి పంపించి అనేకమైన విషయాలు, మరి ఆయన అనేకమైన పేర్లు పెట్టాడు. ఆయన చేసిన ప్రసంగాలకి
కొన్ని పేర్లు పెట్టాడు. కానీ ఆ పేర్లు పెట్టినా సరే అవన్నీ కూడా ఒకే వాక్యముల నుంచి తీయబడి, ఒకే వాక్యముల నుంచి అనేకమైన విషయాలు దేవుడు ఆయన ద్వారా మనకి బయలుపరిచాడు. అయితే మనకు అర్థం అవటం కోసం ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. కానీ అన్ని ప్రసంగాల సారాంశం ఒక్కటే. అదేంటంటే, వధువును దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించి రాకడ కొరకు ఆమెను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదే అన్ని వర్తమానాల యొక్క సారాంశం. కాబట్టి దేవుడు మరి మానవుని పట్ల ఎంతో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆయన చేసిన ఈ గొప్ప సృష్టి, అనంతమైన సృష్టిలో, ఈ 6 రోజుల సృష్టిలో మరి మానవుడు దేవునికి ఎంతో ప్రత్యేకమైన వాడు. అవునా? మొదటి రోజు నుంచి దేవుడు వెలుగును, సూర్య చంద్ర నక్షత్రాలను అన్నిటినీ కలుగజేశాడు. కానీ దేని మీద ఆయన దృష్టి పెట్టలేదు, కానీ మానవుడి మీద దేవుని యొక్క దృష్టి పెట్టాడు. ఆయన మనుష్యుని యందు లక్ష్యముంచాడు. అవునా? ఈ సమస్తమైన సృష్టిని తీసుకెళ్ళి మానవుని పాదాల కింద పెట్టాడని కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడింది. అయితే ఈ మనిషిని దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో తయారు చేశాడని మనందరికీ తెలుసు. అన్నిటినీ కలుగునుగాక అని చెప్పిన దేవుడు మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాడు. అవునా? ప్రత్యేకమైన దృష్టి పెట్టి మానవుణ్ణి చాలా స్పెషల్గా తయారు చేసుకున్నాడు. మనందరికీ తెలుసు, ఆయన మొదటిగా ఆత్మ మనిషిని తయారు చేసి తర్వాత 2వ అధ్యాయములో మట్టి శరీరాన్ని దేవుడు నిర్మించి ఈ రెండింటిని దేవుడు కలిపాడు. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా చేశాడు అంటే, మానవుడు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని యొక్క పోలిక కాదు, కేవలం ఆయన మహిమను తెలియచేసే గొప్ప గొప్ప విషయాలు అవన్నీ. కానీ దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మానవులమైన మనకిచ్చాడు. అందుకే మానవుణ్ణి అంత స్పెషల్గా దేవుడు ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. ఒకటి మట్టి శరీరము, రెండవది ఆత్మ. ఈ మట్టి శరీరాన్ని జీవింపచేసేదే మనకు కనిపించే ఈ ఆత్మ. ఆత్మ గనక లేకపోతే ఈ మట్టి శరీరానికి విలువ లేదు, కదలికలు లేవు, జీవము లేదు, అసలు చెప్పాలంటే ఏమీ లేదు. ఆ మట్టిని కదిలించాలి అంటే, మాట్లాడించాలంటే, స్పందించేలాగా చేయాలి అంటే, పరిగెత్తేలాగా చేయాలంటే, వాక్యము వినేలాగా చేయాలంటే లోపల ఏముండాలి? ఆత్మ అనేది ఉండాలి. ఆత్మ లేకపోతే శరీరము కేవలము నిష్ప్రయోజనమని మన దేవుడు చెప్పాడు. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కాబట్టి ఈ మట్టి శరీరాన్ని కదిలించేది ఏంటిది చెప్పండి? ఆత్మ. అవునా? మనం కూర్చొని ఏడుస్తాం చనిపోయినప్పుడు, ఒక్కసారి చూడరా, ఒక్కసారి మాట్లాడరా అంటాం. దేనికది? వాడు బతుకున్నప్పుడు రోజు మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఎందుకు స్పెషల్గా కూర్చొని మనం ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి మాట్లాడు అంటాం? అంటే ఏంటి? వాడిలో ఆ కదలికలు చూడాలని మనం ఆరాట పడతా ఉంటాం. వాడు బొమ్మలాగా పడిపోయి ఉంటాడు, అది మనకు బాధేస్తూ ఉంటుంది. ఒక్కసారి వాడు చెయ్యో కాలో కదిలిస్తే బాగుండని మనం ఆరాట పడతా ఉంటాం. కానీ లోపల ఆత్మ అనేది లేకపోతే వాడు దేన్ని కదిలించలేడు. అవునా? కాబట్టి ఈ మట్టి శరీరాన్ని, ఈ బొమ్మను ఆడించేది ఏంటిదంటే, వెనకాల ఉన్న ఆత్మ ఈ మట్టి బొమ్మను ఆడిస్తూ ఉంటుంది. అందరూ ఆలకిస్తున్నారండి. అయితే ఈ ఆత్మకు దేవుడు ఏం చేశాడంటే ఒక స్వభావాన్ని కూడా పెట్టాడని నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను. ఈ మట్టి శరీరానికి స్వభావం అనేది లేదండి. అవునా? ఈ ఆత్మ ఎటు కదిలిస్తే అదటు కదులుతూ ఉంటుంది. ఈ ఆత్మ ఎటు తీసుకెళ్తే ఈ మట్టి శరీరం అటు వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చోమంటే అక్కడ అది కూర్చుంటూ ఉంటుంది. వింటున్నారండి? ఒకరోజు ఆత్మ బయటికి వెళ్ళిపోగానే ఇక దీన్ని తీసుకెళ్ళి మట్టిలో పాతి పెట్టేస్తాం. అయితే ఈ ఆత్మకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దానికి దేవుడు ఒక స్వభావాన్ని కూడా పెట్టాడు. ఇప్పుడు మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. కానీ నాకు తెలుపు అంటే ఇష్టం, నీకు నలుపు అంటే ఇష్టం. అవునా? నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నీకు నచ్చదు. కానీ నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. కానీ దానికి ఏం చేశాడంటే ఒక స్వభావాన్ని కూడా దేవుడు పెట్టాడు.
అందుకే ఆ స్వభావాన్ని బట్టి నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు, నేను ఒకలాగా ఆలోచిస్తాను. నీకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, నాకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. ఇలా నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ ఇద్దరం మనుషులమే. ఇద్దరం అన్నం తింటాం, ఇద్దరం ఆకలిస్తే అన్నం తింటాం, నిద్ర వస్తే పడుకుంటాం, కోపం వస్తే అరుస్తాం, అన్నీ చేస్తాం. కానీ నీ నేచర్ వేరు, నా నేచర్ వేరు. నీ స్వభావం వేరు, నా స్వభావం వేరు. కాబట్టి అందుకే మనుషులందరూ ఒకే జాతి, కానీ మనుషుల్లో ఇన్ని వ్యత్యాసాలు ఎందుకున్నాయంటే దేవుడు వారిలో పెట్టిన ఆత్మ యొక్క స్వభావం అది. అందరూ ఆలకిస్తున్నారండి. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి ఇచ్చాడు? సూర్య చంద్ర నక్షత్రాలకు ఇవ్వలేదు, జంతువులకి ఇవ్వలేదు, పక్షులకి ఇవ్వలేదు, ఏ జీవరాశికి దేవుడు బైబిల్ ఇవ్వలేదు, కానీ ఒక్క మానవ జాతికే ఇచ్చాడు. ఎందుకంటే వాడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అవునా? అందుకని దేవుని వాక్య ప్రకారముగా ఎలా జీవించాలో మనకు చూపించేదే ఈ పరిశుద్ధ గ్రంథం. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ప్రవక్త ఈ మెసేజ్లో ఏమంటున్నాడంటే, మనిషి పుట్టినప్పటి నుంచి వాడు ఎవరో ఒకరి చేత నడిపించబడుతూ ఉంటాడు అని మన ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ మట్టి శరీరాన్ని ఆడిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. అంటే దీని ప్రభావము చేతనే ఈ మట్టి బొమ్మ జీవిస్తూ ఉంటుంది. దీనికై ఇది సొంత ఆలోచనలు చేయలేదు. మనల్ని రెండు మొక్కలు చేస్తే లోపల బ్రెయిన్ ఉంటుంది. వింటున్నారండి? మన లోపల బ్రెయిన్ ఉంటుంది, కానీ ఆ బ్రెయిన్ వల్ల కాదు మనం జీవించేది, ఈ ఆత్మ వల్ల మనం జీవిస్తాం. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, ప్రవక్త అంటున్నాడు, మనిషి పుట్టినప్పటి నుంచి ఎవరో ఒకరి చేత, వాయిస్ రావట్లేదా? ఆయన అడిగారు, ఒకే వాక్యముల నుంచి తీయబడి దానికి ఏం చేశారంటే ఒక స్వభావాన్ని కూడా దేవుడు పెట్టాడు. ఆ, అందరూ ఇక్కడే ఉన్నారు కదా. సో దేవుడు మన లోపల ఉన్న ఆత్మకి ఏం పెట్టాడు? ఒక స్వభావాన్ని పెట్టాడు. సో ఆ స్వభావాన్ని బట్టే మనుషులు ఎప్పుడు కూడా పరిపరి విధాలుగా వారు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, మనిషి పుట్టినప్పటి నుండి వాడు ఎవరో ఒకరి చేత నడిపించబడుతూ ఉండాలి. అవునా? కాబట్టి మనిషి పుట్టగానే తల్లి ఏం చేసిద్దంటే వాడిని దగ్గరికి తీసుకొని ఈ ప్రపంచాన్ని మొదటిగా మనకు చూపించేది ఎవరంటే తల్లి మాత్రమే. అవునా కాదా? తల్లి ఏం చెప్తే వాడు అది చెప్తా ఉంటాడు, ఎవరిని చూపిస్తే వాడు దాన్ని చూస్తూ ఉంటాడు, ఏం పెడితే దాన్నే వాడు అలవాటు చేసుకుంటూ ఉంటాడు. సో మొత్తం అసలు ఈ లోకాన్ని పరిచయం చేసేది ఎవరంటే పిల్లవాడికి తల్లి పరిచయం చేసిద్ది. తర్వాత కొద్దిగా వాడు పెరిగి పెద్దయిన తర్వాత వాడిని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చిద్దంటే ఒక మంచి మాస్టర్ చేతిలో పెట్టేది. అంటే స్కూల్లో మనం పిల్లవాడిని చెబుతాం, ఎందుకంటే వాడు పెరిగి పెద్దోడై ప్రయోజకుడు అవ్వాలి. అవునా? నలుగురికి ఉపయోగపడే వ్యక్తిలాగా మారాలని ఆ పిల్లవాడిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి స్కూల్లో మాస్టర్ చేతిలో పెడతాం.
ఇక మాస్టర్ మనల్ని ఏం చేస్తాడు? విద్యా బుద్ధులన్నీ మనకు నేర్పించి మనల్ని ఒక మంచి వ్యక్తిలాగా వాడు తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కల్చర్ అనేది మనం నేర్చుకుంటాం, సంస్కారం అంటే ఏంటో మనం నేర్చుకుంటాం, గౌరవ మర్యాదలు అంటే ఏంటో మనం నేర్చుకుంటాం, జీవితంలో ఎలా పైకి రావాలో మన గురువు గారి దగ్గర నేర్చుకుంటాం. అందరూ ఆలోకిస్తున్నారండి. మొదటిగా మనల్ని నడిపించింది ఎవరంటే తల్లి. అవునా? ఆమె చేయి పట్టుకొని మనం నడుస్తాం, తప్పటడుగులు వేస్తాం, మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. వింటున్నారండి? కొంచెం పెద్దయిన తర్వాత టీచర్ చేతిలో మనల్ని పెట్టినప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే మన జీవితానికి మరొక దారి చూపిస్తూ ఉంటాడు. అంటే వాడి చేత, గురువు చేత మనం నడిపించబడుతూ ఉంటాం. ఇలా మనం పూర్తిగా పెరిగి పెద్దయిన తర్వాత అందరికీ ఉపయోగపడే వ్యక్తిలాగా మనం మారుతాం. అందరూ ఆలోకిస్తున్నారండి. ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మనం ఈ లోకంలో సెటిల్ అవుతాం, నలుగురికి ఉపయోగపడే వ్యక్తిలాగా మనం మారుతాం. అయితే ఇంకొంతమంది ఇంకా డీప్గా ఆలోచించి దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశతో కొంతమంది ఏం చేస్తారంటే దైవత్వమును గూర్చి వెతుక్కునే పనిలో ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఎట్లు నడవవలెనో నీ తల్లి నేర్పిన పిదప నీవు కొద్ది అడుగులు వేసి కింద పడేదవు, నీవు ఏదో గొప్ప కార్యము చేయుచున్నట్లు తలంచదు. చిన్నప్పుడు నడుస్తూ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? అదేదో గొప్ప ఉద్ధరించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అవునా? తల్లి ఏం చేస్తూ ఉంటుంది? బాగా నడుస్తున్నావు అని చెప్పేసి క్లాప్స్ కొట్టేటప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? వాడు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఏది? నడుస్తూ. అదే ప్రవక్త అంటున్నాడు, అడుగులు వేసి కింద పడేదవు, నీవు ఏదో గొప్ప కార్యము చేయుచున్నట్లు తలంచుదు. ఇప్పుడు ఆమె నిన్ను బడిలో ఉపాధ్యాయునికి అప్పగించును. తీసుకెళ్ళి ఎక్కడ అప్పగించింది? నిన్ను ఉపాధ్యాయునికి అప్పగించింది. ఆమె నిన్ను విద్య వైపుకు నడిపించును. ఏమి చెయ్యవలెనో తప్పకుండా నీ వెట్లు నేర్చుకొనవలెనో మొదలగునవి నేర్పించును. కాబట్టి ఇలా ఉపాధ్యాయుడు మనల్ని ఏం చేస్తాడంటే సరైన మార్గములో వాడు నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే కొంతమందికి దేవుని గూర్చిన ఆలోచనలు వయసు వచ్చిన తర్వాత దేవుని గూర్చి తెలుసుకోవాలనే కోరిక చాలా మందికి వస్తూ ఉంటుంది. అవునా? అందరు ఇక్కడే ఉన్నారు కదా, మనం పెరిగాం, పెద్దోళ్ళం అయ్యాం, అవునా, అన్నీ నేర్చుకున్నాం, బాగా చదువుకున్నాం. అయితే దేవుని గురించిన అవగాహన మనకు వచ్చినప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలి, ఏదో ఉంది, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనే ఆలోచనలు ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడు మనం తెలియకుండానే ఎక్కడికి వెళ్తామంటే ఒక మంచి బోధకుడి దగ్గరికి వెళ్తాం మనం. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ నీకు వచ్చినప్పుడు నీకు తెలియకుండానే ఎక్కడికి వస్తావంటే ఒక మంచి పాస్టర్ గారి దగ్గరికి నువ్వు వస్తావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుని గూర్చి, దైవత్వమును గూర్చి నీకు కొన్ని విషయాలు చెప్పి రక్షణ మార్గం ఏంటో నీకు తెలియచేసి అప్పుడు నిన్ను రక్షణలోనికి నడిపిస్తాడు. ఇలా పాస్టర్లు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా వినండి, వచ్చిన వ్యక్తిని చాలామంది దేవుని యొద్దకు నడిపించకుండా ఈ మతనిష్ట కలిగిన వ్యక్తిలాగా తయారు చేస్తారంట. అంటే దాని అర్థం ఏంటి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి, సంఘానికి ఎలా క్రమంగా రావాలి, ప్రభురాత్రి భోజనంలో ఎలా పాలు పంపులు పొందాలి, దేవునికి దశంభాగాలు ఎలా చెల్లించాలి, ఇవన్నీ క్రమాలన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఎవరు? బోధకుడు. అయితే దీని ద్వారా మనం ఎలా మార్చబడతాం? లోకములో అన్నిటి గురించి తెలుసుకున్నాం, చిన్నప్పటి నుంచి తల్లి కొంత నేర్పించింది, ఉపాధ్యాయుడు కొంత నేర్పించాడు. తర్వాత ఈ లోకంలో మనకు ఎదురయ్యే సంఘటనలన్నిటి ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి భక్తిని గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అందరూ ఆలోకిస్తున్నారండి. అయితే చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మనము పూర్తిగా మతనిష్ట కలిగిన వ్యక్తిలాగా మనం పాస్టర్ గారి ద్వారా మార్చబడ్డాం. కానీ అయితే ఎలా జీవించాలి మాత్రం మనకెవరూ చెప్పలేదు. అందరూ వింటున్నారా? తల్లి మనకేం చూపించింది? ఎలా అడుగులు వేయాలో, ఎలా ఈ ప్రపంచాన్ని చూడాలో మనకు నేర్పించింది. ఉపాధ్యాయుడు ఏం చేశాడు? ఎలా చక్కగా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలో మనకు నేర్పించాడు. పాస్టర్ గారు ఏం చేశాడు? ఎలా రక్షణ పొందాలో, ఎలా నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలో మనకు చెప్పాడు. కానీ ఎలా నీతిమంతుడిగా జీవించాలో మాత్రం అది ఎవరూ చెప్పరు. అది దేవుడే నిన్ను నడిపించాలి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మనలో ఉన్న ఆత్మకు దేవుడే అన్ని విషయాలు గోచరమయ్యేటట్టుగా చేసి మనం నీతిమంతుడిగా జీవించడానికి దోహదపడేది కేవలం దేవుని యొక్క ఆత్మ.
అందరూ ఆలోకిస్తున్నారండి. సో ఫైనల్గా మనిషి ఏదో ఒక ఆత్మ చేత నడిపించబడాలి. ఏ ఆత్మ? మనలో ఉన్న ఆత్మ కాదు. అందరూ ఆలోకిస్తున్నారా? ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంది, కానీ ఆ ఆత్మను నడిపించే శక్తి ఏదో ఉంది. అయితే వాడు పైనుండి వచ్చే శక్తి చేతనన్నా నడిపించబడాలి, మరికొంతమంది దెయ్యము చేత నడిపించబడాలి. ఈ రెండు శక్తులు ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి నువ్వు ఎంత నీతిమంతుడుగా జీవించాలో డిసైడ్ చేసేది ఎవరంటే పైనుండి వచ్చే ఆత్మ లేదా కింద నుండి వచ్చే దురాత్మ. ఈ రెండిటిలో ఏదో ఒక శక్తి చేత నీ ఆత్మ నడిపించబడుతూ ఉండాలి. ఇప్పుడు మాత్రమే నువ్వు ఈ లోకములో ఒక నీతిమంతుడుగా కానీ ఒక చెడ్డ వ్యక్తిగా కానీ జీవించగలవు. అందరూ వింటున్నారండి? దొంగతనాల గురించి తల్లి మనకు నేర్పించదు, అవునా? తల్లి మనకు అన్ని మంచి విషయాలే నేర్పించింది. కానీ మనం పెరిగి పెద్దయిన తర్వాత ఒక దొంగోడుగా మనం మారిపోతాం. మరి దొంగతనాల గురించి ఎవరు మనకు నేర్పించారు? అబద్ధాలు ఆడమని ఎవరు మనకు నేర్పించారు? అవునా? ఇవన్నీ తప్పని, నీతిగా జీవించాలని ఎవరు మనకు నేర్పించారు? అందరూ ఆలకిస్తున్నారా? ఒకడేమో తాగి తిరుగుతా వ్యభిచారం చేస్తూ చెడ్డవాడుగా జీవిస్తున్నాడు, మరొక వ్యక్తి ఏమో యోబులాగా నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు యోబుకి ఎవరు చెప్పారు నీతిమంతుడిగా జీవించాలని? ఒక తిరుగుబోతుకి ఎవరు చెప్పారు ఇలా జీవించాలి అని? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏదో ఒక శక్తి చేత వాడు నడిపించబడుతున్నాడన్న విషయం మనకు అర్థమైంది. దేవుని పిల్లలందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారు. పెట్టినారండి? చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తారు. తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు, ఉపాధ్యాయులు కొన్ని నేర్పిస్తారు, పాస్టర్ గారు కూడా కొన్ని నేర్పిస్తాడు. కానీ మనం ఎలా జీవించాలో మాత్రం ఎవరు డిసైడ్ చేస్తారు? పైనుండి వచ్చే శక్తి కానీ లేదా కింద నుండి వచ్చే దురాత్మ కానీ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి నీతి కలిగి జీవించాలో ఎవరు చెప్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? మనల్ని నడిపించే ఆత్మ. అది దురాత్మ అయినా అయి ఉండొచ్చు, దేవుని ఆత్మ అన్నా అయి ఉండొచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడంటే శిష్యులతో ఒక మంచి మాట చెప్పాడు. లూకా సువార్త 24:49. లూకా సువార్త 24:49 దేవుడు తన శిష్యులకు చెప్పిన మాట. ఏంటిది? చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. చూడండి, దేవుడు ఏమంటున్నాడు శిష్యులతో? మీరప్పుడే యెరూషలేము నుండి వెళ్ళొద్దు, మీరు ఒక దాని కోసం ఎదురు చూడండి అంటున్నాడు. ఏంటది? పైనుండి వచ్చే శక్తి కోసం మీరు ఎదురు చూడండి అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? పైనుండి వచ్చే శక్తి. ఇప్పుడు నీలో ఒక ఆత్మ ఉంది, నాలో ఒక ఆత్మ ఉంది, అవునా? దాన్ని ఒప్పుకుంటారు కదా అందరూ. కానీ ఈ ఆత్మను నడిపించే శక్తి ఏదో ఉంది అంటున్నాడు. అయితే అది పైనుండి వచ్చే శక్తి అన్న అయి ఉండాలి, లేదా కింద నుండి వచ్చే దురాత్మ అయినా అయి ఉండాలి. సో నీలో ఆ నీతిని స్థాపించేది ఏదో కాదు కానీ దేవుని యొక్క ఆత్మ, అవునా? నువ్వు దుష్టుల్లాగా జీవించేలా చేసేది ఏదో కాదు కానీ కింద నుండి వచ్చే దురాత్మ. అందుకే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు శిష్యులకి ఏమనంటే, మీరప్పుడే యెరూషలేము నుండి వెళ్ళొద్దు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? పైనుండి వచ్చే శక్తి ఏదో ఉంది అంటున్నాడు. అదేంటి? అయితే దురాత్మన్న అయి ఉండాలి, లేదా దేవుని యొక్క శక్తి. ఇక్కడ దేవుడు చెప్పిన దేని గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి, పైనుండి వచ్చే శక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. సో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. అవునా? ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? నా గొర్రెలు నా స్వరము వినును. చిన్నప్పుడు తల్లి మనకు నేర్పించింది, ఉపాధ్యాయుడు మనకు నేర్పించాడు, పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ దేవుడు చేయమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటే అంటున్నాడు. ఇది దేని గురించి? ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకొని ఉన్నాం, అవునా? 10 ఆజ్ఞల గురించి సండే స్కూల్లో మనం విన్నాం.
అవునా కాదా? పరలోక ప్రార్థన అంటే ఏంటో మనకు తెలుసు. రక్షణ మార్గం అంటే ఏంటో పాస్టర్ గారు మనకు చెప్పాడు. బాప్తీసం ఎలా పొందాలో పాస్టర్ గారు చెప్పాడు. వింటున్నారండి? కాబట్టి చిన్నప్పటి నుంచి అనేకమైన విషయాలు మనం వింటూ పెరుగుతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినులు అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, చిన్నప్పటి నుంచి మనం ఎన్ని నేర్చుకున్నా సరే వాటిని ఎలా ఆచరించాలి, ఎలా నీతిమంతుడిగా జీవించాలి, ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తారు మనకంటే పైనుండి వచ్చే శక్తి. అదే దేవుని ద్వారా మనం నడిపించబడుట. దేవుడు మాత్రమే ఎలా జీవించాలో, వాక్య ప్రకారముగా ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలో చెప్పేది ఎవరు? దేవుడు. అందుకే శిష్యులతో దేవుడు ఏమన్నాడంటే, మీరు అప్పుడే యెరూషలేము నుండి వెళ్ళక పైనుండి వచ్చే శక్తి కోసం ఎదురు చూడండి అని చెప్పాడు. ఆ శక్తి ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మనే, మనందరికీ తెలుసు. సో ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? నా గొర్రెలైతే నా స్వరాన్ని ఖచ్చితంగా వింటాయి అంటున్నాడు. ఇక్కడ చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి దేవుడు ఆయన గొర్రెల కాపరితో పోల్చుకుంటున్నాడు, మనందరినీ గొర్రెలతో పోలుస్తున్నాడు. అవునా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు దేవుడు ఎన్నో జంతువులు ఉండగా గొర్రెలతోనే ఎందుకు పోలుస్తున్నాడు అంటే అందులో చాలా ప్రత్యేకమైన గుణలక్షణాలు దాగి ఉన్నాయని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. గొర్రె యొక్క స్వభావము చాలా ప్రత్యేకమైనది. అది చనిపోవటానికే పుట్టినట్టుగా బలి పశువులాగా కనిపించింది. అవునా కాదా? తప్పిపోయినప్పుడు ఎవరి కోసం ఎదురు చూసిద్ది? కాపరి కోసం ఎదురు చూసే జంతువు అది. మేకలాగా ఏదో ఒకటి చేసి అటు ఇటు గంతులేసేది కాదు. కాబట్టి గొర్రె అనేది చాలా ప్రత్యేకమైన స్వభావం కల జంతువు. కాబట్టి దేవుడు తన పిల్లలందరినీ గొర్రెలతో పోల్చాడు. ఆ గొర్రెలందరికీ నిజమైన కాపరిని నేను అని చెప్పుకున్నాడు మన దేవుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒక నిజమైన గొర్రెలాగా ఎప్పుడైతే మనం ఉంటామో, ప్రవక్త అంటున్నాడు, ఈ గొర్రె మీదకి మాత్రమే పావురం వచ్చి వాలిద్దంట. లోకంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ పావురం మాత్రం దేని మీదకి వచ్చిద్ది? ఒక నిష్కపటమైన ఆ గొర్రె మీదకి మాత్రమే పావురం వచ్చిద్దంట. కాబట్టి ఇది దేన్ని చూపిస్తుందంటే ఆ పావురం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఆ గొర్రె ఏదో కాదు కానీ నిష్కపటముగా ఉండే దేవుని పిల్లలకు సాదృశ్యం అది. సో మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు అనే దానికి సూచనే ఆ గొర్రె పిల్ల మీదకి పావురం దిగి రావటం. కాబట్టి ఎప్పుడైతే మనం గొర్రెగా ఉంటామో అప్పుడు పావురం వచ్చి ఖచ్చితంగా మన మీద వాలిద్ది, మనల్ని నడిపించింది. ఎప్పుడైతే మనం మేకలాగా ఉంటామో ఆ గొర్రె మన దగ్గరికి రాదు. తోడేలాగా ఉంటే అసలు రాదు, మేకలాగా ఉంటే రాదు. గొర్రెలాగా ఉన్నప్పుడు మాత్రమే పావురం మన దగ్గరకు వచ్చిద్ది, మనల్ని చక్కగా వాక్య ప్రకారముగా నడిపిస్తూ ఉంటుంది. దాన్ని చూపించేదే ఈ గొర్రె మరియు పావురం. ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. యేసు గొర్రె పిల్లగా సూచించుకొనెను, నిత్యము ప్రకృతిలో నీవు దేవుని కనుగొందువు. సో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. ఇది చూడండి. ఆ పావురము మరే విధముగు జంతువు మీదకి దిగి రాజాలదు. అంటే వేరే జంతువు మీదకి పావురము దిగిరాదు. ఎందుకనగా ఆ రెండును ఒకే స్వభావము కలిగినవిగా ఉండవలెను. సో పావురం దాని మీదకి దిగి వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఆ గొర్రె స్వభావము, పావురం యొక్క స్వభావము రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి పావురం దాని మీదకి దిగి వస్తుంది అంటున్నాడు. అవునా? సో పావురం దిగి రావాలంటే దాని స్వభావము దాంతో మ్యాచ్ అవ్వాలి అంటున్నాడు. ఎందుకనగా రెండును ఒకే స్వభావము కలిగినవిగా ఉండవలెను. చూసారా? పావురము ఒక తోడేలుపై కూర్చున్నచో, తోడేలుపై దిగి వచ్చిందనుకో ఎలా ఉంటది? ఆ తోడేలు ఏం చేసిద్ది? ఆ తోడేలు అరుచును, అప్పుడు పావురము ఎగిరిపోవలసి ఉండును. సో పావురం ఒకవేళ తోడేలు మీదకి దిగొచ్చిందే అనుకో, ఆ తోడేలు ఏం చేసింది? మధ్యలో గట్టిగా ఒక అరుపు అరిచింది అనుకో, పావురం ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. కాబట్టి అందుకే గొర్రె మీదకి ఎందుకు దిగి వస్తుందంటే అది అలా అరిచే జంతువు కాదు. అవసరమైతే బలైపోయింది తప్ప అది తిరిగి ఎప్పుడు హక్కుల కోసం పోరాడదు. కాబట్టి దాని స్వభావం పావురం యొక్క స్వభావం మ్యాచ్ అయింది. కాబట్టి పావురం ప్రత్యేకించి గొర్రె పిల్ల మీదకి మాత్రమే దిగొస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ చూడండి, మన చెడు మార్గముల వలన పరిశుద్ధాత్మ ఎగిరిపోవును. ఒకవేళ పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను తాకినా సరే
పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నా సరే, ఎప్పుడైనా సరే నువ్వు పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే పని చేస్తే అది నీ దగ్గర నుంచి ఎగిరిపోద్ది. చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు కాబట్టి ఇక ఈయన చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాడని చాలామంది అనుకుంటారు. కానీ కాదండి. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నా సరే, ఎప్పుడైనా సరే నువ్వు తిక్క పనులు చేస్తే ఆ పరిశుద్ధాత్మ ఏమైపోద్ది, నీ దగ్గర నుంచి ఎగిరిపోయే అవకాశం ఉంది. వింటున్నారండి? నువ్వు ఎప్పుడు గొర్రె పిల్లలాగా ఉంటే మాత్రమే ఆ పావురం ఎప్పుడు నీ మీద ఉంటుంది. నువ్వు మధ్యలో ఎప్పుడైనా సరే పిచ్చి పనులు చేస్తే అది ఏమైపోద్దంట, ఎగిరిపోద్ది అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందినంత మాత్రాన ఆయనకి పరలోకం దొరికినట్టు కాదండి. దాన్ని చివరి దాకా కాపాడుకోవాలి. అదే అంటున్నాడు, ఒకే స్వభావము కలిగి ఉండవలెను. పావురము ఆకాశ పక్షి, భూమిపై సాత్వికమైన జంతువు గొర్రె పిల్ల, అవి రెండు ఏకీభవించగలవు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, కానీ మనము ఈ లైన్ చూడండి, కానీ మనము ఆ పాత జీవితమే జీవించినచో అది పని చెయ్యదు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి మనం ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినప్పుడు ఆ పావురం ఏమైపోద్దంట, మన దగ్గర నుంచి ఎగిరిపోయే ఛాన్స్ ఉంది అంటున్నాడు. పరిశుద్ధాత్మను పొందటానికి మనం ఎంత కష్టపడతామో దాన్ని చివరి దాకా కాపాడుకోవటానికి కూడా మనం అంతే కష్టపడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనుందంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు మీరు ముద్రించబడ్డారు అని చక్కగా రాయబడింది. సో పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. దాన్ని చివరి దాకా మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. మధ్యలో మనం మన స్వభావాన్ని మార్చుకుంటే ఆ పావురం ఏమైపోద్ది, మన దగ్గర నుంచి ఎగిరిపోద్ది. సో ఆ ఛాన్స్ ఉంది. పరిశుద్ధాత్మను పొందటం ఎంత గొప్ప విషయమో అది పోకుండా చూసుకోవటం కూడా అంతే గొప్ప విషయం. నేను చెప్పింది అర్థమైందా? అందరు ఇక్కడే ఉన్నారు కదా. పరిశుద్ధాత్మను పొందటం ఎంత ప్రాముఖ్యమైనదో అది మనల్ని విడిచిపోకుండా చూసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చాలా చక్కని మాట. ఏమంటున్నాడు ఈయన కీర్తనాకారుడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే దాని అర్థం ఏంటి? తీసేసే ఛాన్స్ కూడా ఉందనే కదా. దాని అర్థం ఏంటి? ఒక్కసారి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడంటే ఇక తీసుకోడు అనే దానికి ఆస్కారం లేదు. అవునా? అందుకే భయపడుతున్నాడు. ఏమని? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి లాగేసుకోమాకు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే చెడుగా ప్రవర్తిస్తామో ఆ ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయింది. సంసోను 1000 మందిని కొట్టేటప్పుడు యెహోవా ఆత్మ అతన్ని బలముగా కమ్ముకొనెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ అదే సంసోను తీసుకెళ్లి దాగోను దేవత మందిరంలో దిగంబరిలాగా చేసి కట్టేసినప్పుడు ఆ ఆత్మ ఏమైంది మరి? అవునా? 1000 మందిని చంపిన సంసోను ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో అక్కడ నుంచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ అతనికి దూరం అయిపోయింది. అందుకే మళ్ళీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు మళ్ళీ ఆ బలమైన ఆత్మను సంసోను మీదగా పంపించినప్పుడు ఆయన ఆ దాగోను దేవత మందిరాన్ని పూర్తిగా కూల్చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఏమంటున్నాడు ఈయన, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? గొర్రెలాగా ఉండాలి. గొర్రెలాగే చచ్చిపోయేదాకా ఉండాలి. కాసేపు ఆదివారం గొర్రెలాగుండి సోమవారం నుంచి మళ్ళీ మేకలాగా మారి తర్వాత తోడేళ్ళలాగా మారిపోకూడదు. వింటున్నారండి? కాబట్టి దేవుడు తన పిల్లల్ని గొర్రెలతో పోలుస్తున్నాడు. మనం గొర్రెల్లా ఉండటానికే ప్రయత్నించాలి. అవునా? అంటే గొర్రెల్లాగా యాక్ట్ చేయటం కాదు. అన్నంత మాత్రాన మనం గొర్రెలమే మేకలమే అయిపోం. మన స్వభావం మారినప్పుడే నిజంగా మనం గొర్రెలాంటి స్వభావంలోనికి ఎప్పుడైతే మారతామో అప్పుడే పరిశుద్ధాత్మ పావురం వలె మన దగ్గరికి వచ్చిద్ది. అందరూ ఆలకిస్తున్నారండి. మనం నటించినంత మాత్రాన దేవుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే మనుషులు కనుక్కోలేరు మన నటన, కానీ దేవుడు మాత్రం మన నటన ఊరికే కనుక్కుంటాడు. అందుకే దేవుడు అందరూ కూర్చున్నప్పుడు మొక్క ఉంచి ఎవరికి ఇచ్చాడు?
ఎవరికి ఇచ్చాడు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. 12 మంది శిష్యులు అక్కడ ఉంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు? వారికి తెలీదు. ప్రభువా నేనా అప్పగించేది, నేనా అంటున్నారు అందరూ. యూదా కూడా వచ్చి మెల్లిగా ఏమంటున్నాడు? కొంపదీసి నేనా ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడు? ఆ విషయం నీకు తెలియదా అన్నాడు. అంటే వాడి లోపల ఏముందో దేవునికి చక్కగా కనపడుతుంది, కానీ పక్కనున్న మిగతా శిష్యులకి పాపం కనిపించట్లేదు. అసలు దేవుడు ఎందుకు ముక్క ముంచి వాడికి ఇచ్చాడో అది కూడా అర్థం కాలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ముక్క ముంచి ఇచ్చి నువ్వు వచ్చిన పని కానివ్వు, వెళ్ళు అన్నాడు. కాబట్టి గొర్రెలాగా మనం నటించినంత మాత్రాన అది రాదు. కానీ మన స్వభావాన్ని ఎప్పుడైతే పూర్తిగా మార్చుకుంటామో అప్పుడు ఖచ్చితంగా పావురం మన దగ్గరకు వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది దేవుణ్ణి ఆరాధించేవారు లోపల వాళ్ళు ఎలా ఉన్నారంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు లాగా ఉన్నారు. యేసయ్య భూమి మీదకి వచ్చే సమయానికి క్రూరమైన తోడేళ్లతో నిండిపోయి ఉంది. ఇశ్రాయేలు దేశమంతా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ఈ మత నాయకుల చేతిలో ఉంది. లెక్కైతే దేవుని పిల్లలందరూ దేవుని చేతిలో ఉండాలి, దేవుని యొక్క నాయకత్వంలో ఉండాలి. కానీ ఇక్కడ మనుషులు ఏం చేశారంటే వారి నాయకత్వంలో చర్చీలన్నీ వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. అవునా? పైకి మాత్రం ఎలా కనిపిస్తున్నారంటే గొర్రెల్లాగా కనిపిస్తున్నారు, కానీ లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మేకలు కూడా కాదు, ఏకంగా వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అందుకే పౌలు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తే వారు మందను కనికరించరు, జాగ్రత్తగా ఉండని చెప్పాడా? చెప్పలేదా? కాబట్టి యేసయ్య భూమి మీదకి వచ్చే సమయానికి ఇలా ఉంది పరిస్థితి. అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని పిల్లల్ని, దేవాలయాల్ని అన్నిటినీ కూడా ఎవరి చేతిలోకి తెచ్చుకున్నారు? ఈ తోడేళ్ల గుప్పెట్లోకి వచ్చేసింది. మొత్తం సిస్టమ్ అంతా వారి చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ ఒక దేవుని కుమారుడు ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. ఎవరి నాయకత్వంలో ఉండాలి అంటే దేవుని నాయకత్వంలో ఉండాలి. ఎవరి ఆత్మచేత నడిపించబడాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఎవరి గుప్పెట్లో ఉన్నారు? అందరూ ఈ మత నాయకుల యొక్క గుప్పెట్లో ఉన్నారు. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి నాయకత్వం అనేది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మనుష్యుల చేతిలో ఉంది, దేవుని చేతిలో నాయకత్వం అనేది లేదు. అందరూ ఆలోకిస్తున్నారా? అయితే ఇక్కడ వీళ్ళు నడిపించే ఈ సంఘాల్లో, మత శాఖల్లో అక్కడక్కడ కొంచెం దేవుడంటే శ్రద్ధగా వెతికే వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరూ క్రూరమైన తోడేళ్లే. పిల్లల్ని చక్కగా తీసుకెళ్ళండి, అక్కడ కూర్చొని ఆడించండి. వీరందరూ క్రూరమైన తోడేళ్లే. కానీ వీరు నడిపించే సంఘాల్లో కొంచెం దేవుడంటే శ్రద్ధ, భక్తి కలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి శ్రద్ధగా వెతికేవాళ్ళు, కానీ వారికి ఆ నిత్య జీవం అనేది పాపం దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు మత శాఖల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి సంఘాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు దేవుని చేతిలో లేవు, మనుషుల చేతిలో ఉన్నాయి. అంటే మానవ నాయకత్వం అనేది అక్కడ చలామణి అవుతూ ఉంది దేవుడు భూమి మీదకి వచ్చే సమయానికి. అయితే అక్కడక్కడ కొంతమందికి దేవుడు అంటే దాహం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నిత్య జీవం కోసం వెతికే వాళ్ళు, శ్రద్ధగా దేవుని వెతికే వాళ్ళు ఆ కాలంలో అక్కడక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు మత శాఖల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అందరూ వింటున్నారా? అలాంటి ఒక వ్యక్తి ఎవరంటే ధనవంతుడు. మనందరికీ తెలుసు. అతని పేరు బైబిల్లో ఏమని రాయబడిందంటే ధనవంతుడు అని రాయబడింది. అవునా? అంటే ధనవంతుడు అని దేవుడు రాయించాడంటే ఎంత డబ్బున్నవాడో మీరు అర్థం చేసుకోండి. అందరూ వింటున్నారండి. అయితే ఆ ధనవంతుడు చిన్నప్పటి నుండి తల్లి యొక్క అడుగుజాడల్లో నడిచాడు. పెరిగి పెద్దయిన తర్వాత చక్కగా చర్చికి వెళ్ళాడు. దేవుని గురించిన అవగాహన వాడికి బాగా ఉంది. అంటే అన్ని విషయాల మీద అవగాహన ఉంది ధనవంతుడికి. కానీ ఒకే ఒక్క లోపం ఏంటంటే నిత్య జీవాన్ని ఎలా పొందాలో మాత్రం వాడికి తెలియదు. అందరూ వింటున్నారండి. అన్ని వ్యాపారాలు చేశాడు, విజయం సాధించాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించాడు. సండే స్కూల్కి వెళ్ళాడు. వాక్యాలన్నీ చక్కగా తెలుసు. చర్చిలో ఒక మంచి సభ్యుడిగా ఉంటున్నాడు. వేలెత్తి చూపించడానికి ఏ లోపం కూడా అతనిలో లేదు. కానీ నిత్య జీవాన్ని ఎలా పొందాలో మాత్రం వాడికి తెలియలేదు. అందుకే శ్రద్ధగా దేనికోసం వెతుకుతున్నాడంటే నిత్య జీవం కోసం వెతుకుతా ఉన్నాడు. దేనికోసం వెతుకుతున్నాడు? నిత్య జీవం కోసం వెతుకుతున్నాడు. ఎందుకంటే అన్నిటిల్లో ఆయనకి విజయం సాధించాడు. దేని గురించి దిగులు లేదు.
అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో మాత్రం ఆయనకు అవగాహన లేదు. అందుకని దానికోసమని శ్రద్ధగా వెతుకుతున్నాడు. అయితే బైబిల్లో చక్కని మాట ఉంది, ఏమనంటే వెదకుడి మీకు దొరుకును అని. నిజంగానే వాడు శ్రద్ధగా వెతుకుతున్నాడు. అందుకే దేవుడు వచ్చి ఒకరోజు ఆయనకి కనిపించాడు. అందరూ వింటున్నారండి? కాబట్టి నిజంగానే ఒకరోజు ఆ నిత్య జీవాన్ని కనుగొన్నాడు. చూడండి, అతడు మతనిష్ట గలవాడు, ఏ విధముగాను నాస్తికుడు కాదు. మంచిని ఎట్లు చేయవలెనో, ఎట్లు నడవవలెనో, ఎట్లు దుస్తులు ధరించుకొనవలెనో అతని తల్లి ద్వారా నేర్చుకున్నాడు. అతని తండ్రి ద్వారా ఒక గొప్ప వ్యాపారిగా విజయవంతునిగా ఎట్లు కాగలడో నేర్చుకున్నాడు. అతని వ్యాపారము విజయము పొందెను. తల్లిదండ్రులు సంఘములో పెంచబడిన ఇతనిని యాజకునికి అప్పగించిరి. యాజకుడు ఇతన్ని వాస్తవమగు మంచి వ్యక్తిగా తయారు చేసెను. కనుక ఇతడు చక్కని సంస్కృతి గల వ్యక్తి, మంచి యువకుడు, సత్ప్రవర్తన కలవాడు. కాబట్టి ధనవంతుల్లో వేలెత్తి చూపించటానికి ఏ వంక కూడా లేదు. చెడ్డోడని చెప్పటానికి అక్కడ ఏమీ లేదు. అందరూ వింటున్నారండి? కాబట్టి ఆయనలో అన్ని మంచి గుణాలే ఉన్నాయి అంటున్నాడు. బాక్సులు వస్తున్నాయా? యేసుక్రీస్తు అతని వైపు చూసి అతన్ని ప్రేమించెను గనుక ఆ యువకుని గూర్చి నిజమైనది ఏదో ఉంది అంటున్నాడు ప్రవక్త. మరి చక్కగా సత్తనపల్లి పెట్టుకుంటుంటే హాయిగా ఉంది. ఇక్కడ మరి ఎందుకో తెలియదు కానీ దెయ్యాలన్నీ అక్కడే ఉన్నట్టుగా ఉంటాయి. ఆ మైక్ సిస్టమ్ దగ్గర మాట్లాడటానికి సరిగ్గా ఉండదు, సిస్టంలోనూ సరిగ్గా రాదు, లైవ్లోనూ సరిగ్గా రాదు. మరి ఎప్పుడు సెట్ అయ్యిద్దో అది దేవుడికే తెలియాలి. సరే, యేసుక్రీస్తు అతని వైపు చూసి ఏమంటున్నాడు? అతన్ని ప్రేమించాడంట. అంటే దేవుడు ప్రేమించాడంటే దాని అర్థం ఏంటి? నిజమైంది ఏదో ఉందనే కదా, అవునా కాదా? చెడ్డ వాళ్ళని దేవుడు ప్రేమించడు కదా. అంటే దేవుడు ప్రేమించాడంటే ఆ యువకుల్లో ఏదో మంచి విషయం దాగి ఉంది. అందుకే దేవుడు ఆయన్ని ప్రేమించాడు, అవునా? కాబట్టి వేలెత్తి చూపించటానికి ఏ వంక ఆయనలో లేదు అంటున్నాడు ప్రవక్త. అందరూ వింటున్నారండి? కాబట్టి శ్రద్ధగా వెతికాడు నిత్య జీవం కోసం. నిజంగానే ఒకరోజు నిత్య జీవం దొరికింది ఆయనకి. ఎందుకంటే యేసయ్యే నిత్య జీవం, అవునా కాదా? బైబిల్లో ఉందా లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అలాగే యోహాను పత్రికలో ఏమనుంది? ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు అని చక్కగా రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు అంటే నిత్య జీవము. కాబట్టి ఈ యువకుడు శ్రద్ధగా వెతికాడు, ఒకరోజు కనుక్కున్నాడు. ఎందుకంటే వెదకుడి మీకు దొరుకుననుంది. నిజంగానే దొరికాడు. దొరికినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఉన్న దురదృష్టం ఏంటంటే వాడు దాన్ని దొరికినా సరే దాన్ని పొందుకునే పరిస్థితిలో లేడు. అది అన్నిటికంటే దరిద్రం. కొంతమందికి ఏం దొరకదు, కానీ దేవుడు ప్రేమించి వాడికి దొరికాడు, నిత్య జీవం దొరికింది. వింటున్నారండి? ఎందుకంటే దేవుడు ఆయన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉంది, నువ్వన్నీ అమ్మేసి నన్ను వెంబడించు, పరలోక రాజ్యంలో నీకు బోళ్ళంత ధనం ఉంటుంది అని చెప్పాడు. కానీ వాడు దాన్ని పొందుకోలేకపోయాడు పాపం. కాబట్టి నిత్య జీవం దొరికింది కానీ దాన్ని పొందుకునే పరిస్థితిలో వాడు లేడు. అలాగే ఈరోజు చాలా సంఘాలను మనం గమనిస్తే దేవుణ్ణి శ్రద్ధగా వెతికేవారు చాలామంది ఉన్నారు. దేవుడు కూడా వారికి దొరుకుతూ ఉంటాడు. కానీ చాలామందికి దొరికినా సరే దాన్ని పొందుకునే పరిస్థితిలో ఈరోజు చాలామంది లేరు. అదే మత శాఖల యొక్క పరిస్థితి. అందరూ ఆలకిస్తున్నారండి. అందులో క్రూరమైన తోడేళ్ళు చాలామంది ఉన్నారు పాస్టర్లు. కానీ దేవుణ్ణి శ్రద్ధగా వెతికే కొంతమంది కూడా ఉన్నారు. కానీ వారికి దేవుడు వచ్చి ఎదురు పడితే ఆయన్ని పొందుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ దురదృష్టం ఏంటంటే దొరికినా సరే చాలామంది దాన్ని పొందుకోలేరు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు చూడండి, మనకున్న ఇవన్నీ చాలా మంచివి. ఏంటి? సంఘాలన్నీ కలుసుకోవటం, మీటింగ్స్ పెట్టుకోవటం, చక్కగా ప్రేమ విందులు చేసుకోవటం, ఇవన్నీ చాలా మంచి అంటున్నాడు. మనము ఒక్క చోట చేరుట చాలా మనోహరము, మనకున్న కూటములు చాలా చక్కనివి, మనకున్న సాంఘిక అవగాహన చాలా మంచిది. ఇవన్నీ ఉండినప్పటికీ మనలో ప్రతి ఒక్కరూ నిత్య జీవం అనే ప్రశ్నను ఎదుర్కోవలసి ఉన్నాము.
వింటున్నారండి? వ్యాపారములో మన విజయము లెక్కకు రాదు. ఎంత గొప్ప సంఘ సభ్యత్వము కలిగి ఉన్నామన్నది కాదు, ఎట్లు పని చేయుచున్నాము, సంగతులు సరిగ్గా చక్కబెట్టుటకు ఎంతగా ప్రయత్నించుచున్నాము అన్నది కాదు. ఇంకా ఇవన్నీ మనము సరైన రీతిలో చెయ్యనిచో అది దేవుని వ్యర్థముగా ఆరాధించుటాగును. కాబట్టి సహోదరులారా, దేవుడంటే మనకి ఎంత ఇష్టమున్నా, దేవుని కోసం ఎంత శ్రద్ధగా మనం వెతికినా, ఆయన దొరికినప్పుడు నువ్వు పొందుకోలేకపోతే మనకంటే దరిద్రుడు ఎవరో ఉండరు. అంటున్నారు, చాలా మందికి దొరకట్లేదు దేవుడు. ఎందుకంటే వారు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి లేరు, లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం శ్రద్ధగా దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి వర్తమానం ద్వారా మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని పొందుకోవాలి, కానీ దాన్ని చేతులారా పోగొట్టుకోకూడదు. ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడంటే స్వయంగా దేవుణ్ణి పట్టుకొని కూడా వదిలేశాడు, అంటే పొందుకోలేకపోయాడు. మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. సో పద్ధతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇప్పుడు యోచించుడి, యథార్థమగు నిజమైన ఆరాధన నీ హృదయమందు యథార్థతతో దేవునికి చేసినను ఇంకా వ్యర్థముగానే కావచ్చును. మనం ఎంత సిన్సియర్గా ప్రార్థన చేసినా సరే దేవుని దృష్టికి మాత్రం అది వ్యర్థమైన ఆరాధనలాగా కనపడిద్దంట. అందరు ఇక్కడే ఉన్నారా? మనం ఎంత సిన్సియర్గా ప్రార్థన చేసినా, ఏడ్చి గగ్గోలు పెట్టినా, దేవుని దృష్టికి మాత్రం అది ఎలా కనిపించింది? వ్యర్థమైన ఆరాధనలాగా కనపడిద్దంట. అందుకే దేవుడు మన దగ్గరికి రాడు. అందుకే ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. కయ్యనుతో అది అలాగే ఏదేను తోటలో ఆరంభమయ్యను. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? వ్యర్థమైన ఆరాధన అసలు ఏదేను తోట నుండి స్టార్ట్ అయింది. వింటున్నారండి? కానీ కయ్యను మాత్రం చక్కగా మోకరించాడు, చాలా సిన్సియర్గా ప్రార్థన చేశాడు. కానీ దేవుని దృష్టికి ఎలా కనిపించింది? వ్యర్థమైన ఆరాధనలాగా కనిపించింది. వింటున్నారండి? చాలా పద్ధతిగా ఆరాధించాడు కయ్యూను, కానీ దేవుని దృష్టికి మాత్రం అదంతా వేస్ట్, వ్యర్థమైన ఆరాధనలాగా కనిపించింది. కానీ హేబేలు అంత పద్ధతిగా ఆరాధించలేదు, కానీ దేవుడు ఎక్కడికి దిగొచ్చాడు? హేబేలు దగ్గరికి దిగొచ్చాడు. అదే అంటున్నాడు చూడండి, తోటలో ఆరంభమాయను యథార్థ ఆరాధన కానీ తిరస్కరించబడెను. చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కయ్యూను చేసిన ఆరాధన యథార్థమైన ఆరాధన, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. చాలా మతనిష్టతో జరిగాను, కానీ విసర్జింపబడెను. చూడండి, అందరు ఇక్కడే ఉన్నారండి. కాబట్టి చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నన్ను. ఇప్పుడు కయ్యూను హేబేల్ని చంపింది ఎప్పుడు? అంతా అయిపోయిన తర్వాత. కానీ అప్పుడు మాత్రం కయ్యూను ఏ తప్పు చేయలేదు, అవునా? ఆయనకి తెలిసిన దాంట్లో వెళ్ళి ఆరాధన చేశాడు. హేబేలు ఆయనకి తెలిసిన దాంట్లో వెళ్ళి ఆరాధన చేశాడు. వారిద్దరూ చేసిన దాంట్లో ఏ తప్పు లేదండి. వారిద్దరు ఇంకా తన్నుకోలేదు. కానీ దేవుడు మాత్రం యథార్థముగా ఇద్దరి దగ్గరికి దిగి రావాలి. కానీ ఎక్కడికి దిగొచ్చాడు ఆయన? హేబేలు దగ్గరికే దిగొచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన ఎంతో యథార్థముగా ఆరాధించాడు, కానీ దేవుడు అక్కడికి దిగి రాలేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో అది ఎలా కనిపించిందంటే వ్యర్థమైన ఆరాధనలాగా కనిపించింది. ఈరోజు చాలామంది మోకరించి ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఆలకించడు. ఎందుకు అంటే మన దృష్టిలో మనం చాలా నీతిగా న్యాయంగా ఉంటాం, కానీ అది దేవుని దృష్టికి ఎలా కనిపించింది? ఒకని మార్గములు వాని దృష్టికి యథార్థముగా తోచును, కానీ తుదకు అది నాశనమునకు దారి తీరని బైబిల్లో ఉందా లేదా? కాబట్టి మన దృష్టిలో మనం చాలా నీతిమంతులమే, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనది వ్యర్థమైన ఆరాధనలాగా కనిపిస్తుంది. అందుకే దేవుడు మన దగ్గరికి దిగిరాట్లేదు, మన జీవితంలో ఏ కార్యం కూడా మనం చూడట్లేదు. అందరూ ఆలకిస్తున్నారు. కానీ హేబేలు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఏంటో తేడా ప్రవక్త చెప్తున్నాడు చూడండి. మరియు దేవుడు పనిచేయు విధానములోనికి మనల్ని మనము మళ్ళించుకొనవలెను. సో ఇక్కడ కయ్యూను హేబేలుకి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు పనిచేసే విధానములోనికి హేబేలు వచ్చాడు, కానీ కయ్యూను మాత్రం రాలేకపోయాడు. అంటే తన్ను తాను మెడ వంచి లోపరుచుకోలేకపోయాడు. ఎవరు?
కయ్యేను. కానీ దేవుని పిల్లలు మాత్రం అది ఎంత కష్టమైనా సరే వాక్యానికి సరిపోయినట్టుగా వారి మెడ వంచి తగ్గించుకొని దానికి సెట్ అయ్యేటట్టు మారతారు. వింటున్నారండి? కానీ దుష్టుని పిల్లలు మాత్రం ఇలాగే ఆరాధిస్తాం మేము అని కూర్చుంటారు. అందరూ ఆలకిస్తున్నారు. అదే అంటున్నాడు, మరియు దేవుడు పనిచేయు విధానములోనికి మనలను మనం మళ్లించుకొనవలెను. అది ఎంతో సరి అయినది అని మనం ఆలోచించుట కాదు, అది ప్రభుని యొక్క వాక్య ప్రకారమై ఉండవలెను. నువ్వు చేసేది నీ దృష్టికి ఎంత మంచిగైనా ఉండొచ్చు, కానీ అది దేవుని దృష్టిలో మాత్రం వ్యర్థమైన ఆరాధన. లేనిచో అది వ్యర్థము. కయ్యేను ఆరాధించెను కానీ అది ప్రభుని వాక్య ప్రకారముగా లేదు. పరిసయ్యులు ఆరాధించిరి గాని ప్రభుని యొక్క వాక్య ప్రకారముగా లేదు. కాబట్టి మనం ఎంత చక్కగా ఆరాధించినా సరే దేవుని దృష్టిలో మాత్రం అది ఎలా ఉంది? వ్యర్థమైన ఆరాధనలాగా ఉంది. అవునా? సో ఇక్కడ చూడండి, దావీదు గురించి చెప్తున్నాడు ప్రవక్త. యెహోవాకు ఒక సేవ చేయగోరెను. దేవుని కోసం ఒక పని చేద్దాం అనుకున్నాడు. చాలా మంచి పని. ఏంటది? దేవుని మందసం దిక్కు దివాళా లేకుండా అక్కడెక్కడో ఉంది. కానీ దేవుడు నన్ను రాజుని చేసి ఏంటి మంచి భవనంలో నేను నివసిస్తున్నాను, కానీ మందసం మాత్రం అక్కడెక్కడో ఉంది. కాబట్టి దాన్ని అర్జెంటుగా తీసుకురావాలని దావీదు ఒక మంచి నిర్ణయం చేశాడు. ఆలోచన చాలా మంచిదే, కానీ అందులో దేవుడు ఉన్నాడా లేదా అని మనం కొద్దిగా ఆలోచించాలి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి దేవునికి సేవ చేయాలనేది చాలా మంచి విషయమే, కానీ అది కూడా మనం ఎలా చేయాలి? దేవునికి ఇష్టమైన మార్గంలోనే మనం చేయాలి. ఇక్కడ దావీదు మందసం తీసుకురావాలి అనుకున్నాడు, కానీ దాని గురించి ఏం చేశాడంటే ఆయన అందరినీ సంప్రదించాడు, కానీ దేవుణ్ణి సంప్రదించడం మర్చిపోయాడు. అవునా? ఇప్పుడు గమనించండి, దాన్ని చేయుటకు అతడు తప్పు మార్గములో వెళ్ళెను. అతడు దళపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను సంప్రదించెను. వారందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేసిరి. అది దేవుని చిత్తమని చూసి అది యెహోవా వాక్కు అని భావించసాగిరి. పాపం వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పెద్ద మనుషులందరూ కూర్చొని మందసాన్ని తీసుకొద్దాం అనుకున్నారు. అది మంచి విషయమే కాబట్టి దేవుడు ఖచ్చితంగా వారితో ఉంటాడు అనుకున్నారు. అది దేవుని చిత్తానుసారముగా వెళుతుంది అనుకున్నాడు దావీదు. దేవుని యొక్క వాక్కు కొన్నిసార్లు నీవు సరైన స్థానములో ఉంచవలను, లేనిచో అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు దీనిని లోతుగా గ్రహించండి, అప్పుడు నేను చెప్పుచున్న దాని భావమును కనుగొందురు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దావీదుకు వచ్చిన ఆలోచన మంచిదే, కానీ అతడు దేవుణ్ణి సంప్రదించకుండా కేవలం పెద్ద మనుషుల్ని సంప్రదించి ఆ మందసాన్ని తీసుకురావటానికి వెళ్ళాడు. ఈ దేశములో దేవుని ఎదుట బయలుపరచబడిన ఒక ప్రవక్తయగు నాతాను నిలవబడి ఉన్నాడు. అతనిని ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి దావీదు చేసిన తప్పేంటి? అక్కడున్న అందరిని సంప్రదించాడు, కానీ పాపం దేవుణ్ణి సంప్రదించలేదు. అవునా కాదా? సో దేవుని పిల్లలు ముందు ఎవరిని సంప్రదించాలి? దేవుణ్ణి సంప్రదించాలి. అవునా? ఎలా సంప్రదించవచ్చు మనం దేవుణ్ణి? ఆ కాలంలో ప్రవక్తలు ఉంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీ లింగంగుంటలో ప్రవక్త లేడు కదా, మీరేం చేయాలి? ప్రవక్త తెచ్చిన వర్తమానం ఎక్కడుందో అక్కడికి రావాలి. ఆ వర్తమానం నీ దగ్గర లేదు, అప్పుడేం చేయాలి? మోకరించి చక్కగా నువ్వే దేవుణ్ణి అడగాలి. ఇవన్నీ వదిలేసి మన పెద్ద మనుషుల్ని, చుట్టాలని, వాళ్ళందరినీ సంప్రదించుకుంటూ కూర్చుంటే ఆ కాసేపు బాగానే ఉంటుంది, కానీ అందులో దేవుడు లేడు కాబట్టి ఏదో ఒక టైంలో ఏమైపోద్ది? అది ఫెయిల్ అయిపోద్ది. అందరు ఆలకిస్తున్నారు. ఇక్కడ దావీదు చేసింది కూడా అదే. అందరినీ పిలిచాడు, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు చేశాడు, బోళ్ళంత ఖర్చు పెట్టాడు. అయితే ఒక చిన్న లాజిక్ మర్చిపోయాడు. అక్కడ దేవుడు లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతాం మనం. నిజమండి, ఎన్ని రాసుకున్నా సరే, ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయినా సరే ఏదో ఒక చోట తప్పుటడిగేస్తాం. ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి. దేవుడు ఉంటే మనం ఎలా పడితే అలా నడిచినా సరే దేవుడు దాన్ని సెట్ చేసుకుంటూ వెళతాడు. మనం ఎంత జాగ్రత్తగా బైక్ మీద వెళ్తున్నా సరే, కారులో వెళ్తున్నా సరే, దేవుడు గనక లేకపోతే ఎవడో ఒకడు గుద్దుతాం. అవునా? పొద్దున్నే వస్తున్నాం మేము హడావుడిగా, ఒక బైక్ని
వెనకాల ఉన్నవాడు గుద్దాడు, వాడి కింద పడ్డాడు, కింద పడినోడి మీద మళ్ళీ వెనకాల వచ్చే బైక్ ఎక్కేసింది. ఇదంతా ఒక 2-3 సెకండ్లోనే జరిగిపోయింది. ఎంత ఫాస్ట్గా జరిగిందంటే హైవే కదా, అందరూ ఫాస్ట్గా ఉంటారు. ఇక వాళ్ళ దగ్గర ఆపితే నా టైం అయిపోద్దని నేను వెంటనే పక్కకు తీసుకొని వచ్చేసాను. కానీ అది చూడటానికి ఎలా ఉంది, మనుషుల మీద బళ్ళెక్కేస్తా ఉన్నాయి బైకులు. వింటున్నారండి? కాబట్టి ఏదో ఒక చోట మనం ఏమైపోతాం, పడిపోతాం దేవుడు లేకపోతే. వింటున్నారండి? అందుకే దేవుడు ఏమన్నాడు, నేను మీకు మంచి కాపరిలాగా ఉండి నేను చక్కగా నడిపిస్తాను, నాతో రండి అని అడుగుతాడు. కానీ మనం ఏంటి, నాకు నడవటం వచ్చలే ప్రభువా, వద్దులే అని చెప్పేసి మనం సొంతగా వెళతా ఉంటాం. ఇక్కడ దావీదు కూడా ఏం చేశాడంటే అన్నీ చక్కగా చేసుకున్నాడు, రాసుకున్నాడు. పొద్దున్నే ఏమేం కావాలి, మందసం ఎక్కడి నుంచి తేవాలి. వింటున్నారు? దానికోసమని ఒక కొత్త బండి కూడా చేయించాడు ఆయన. ఆ బండి మీదకి ఎక్కిద్దాం, యాజకులందరూ చక్కగా బోరలు ఊపుతా ఉంటారు, మనం చక్కగా కొత్త బట్టలు వేసుకొని అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. కానీ ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే అక్కడ దేవుడు లేడు. వింటున్నారండి? దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా జరగట్లేదు. పాపం ఆ విషయం మర్చిపోయాడు దావీదు. చక్కగా పొద్దున్నే వెళ్ళిపోయారు, అందరూ దాన్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమంటున్నాడు, ఈ దేశములో నాతాను అనే ప్రవక్త ఉన్నాడు, కానీ అతన్ని మాత్రం ఎవరూ సంప్రదించలేదు. వింటున్నారండి? వారు పోయి ఒక యథార్థవంతుని జీవితం నశించిపోవుటకు కారకులైరి. మనందరికీ తెలుసు ఏం జరిగిందో. ఆ మందసం తీసుకొని వచ్చేటప్పుడు ఏమైంది? మందసం అంటే చెప్పాలంటే అది దేవుడుండే ప్రదేశం అండి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసం లోపల ఏముంటుంది? రాతి పలకలు ఉంటాయి. అవునా కాదా? కాబట్టి మందసం అంటే ఆశామాషా విషయం కాదు. దాన్ని ఎవడు పడితే వాడు అసలు పట్టుకోకూడదు, భుజాల మీదకి ఎత్తుకోకూడదు. అలాంటిది దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టించాడు దావీదంటే బండి మీదకి ఎక్కిచ్చాడు. లెక్కైతే ఎవరు మొయ్యాలి దాన్ని? అభిషేకించబడిన యాజకులు మాత్రమే దాన్ని మొయ్యాలి. అదేదో పెట్టి కాదండి, ఏదో ఒక బండి మీద ఎక్కించి తీసుకురావటానికి. అవునా? అది పెట్టి కాదు, మందసం. అవునా కాదా? కాబట్టి ఆ మందసాన్ని ఎవరు ఎత్తుకోవాలంటే యాజకులు. కానీ దావీదు అన్నీ ఆలోచించాడు, కానీ ఈ చిన్న లాజిక్ను మాత్రం మిస్ అయిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బండి మీద కాబట్టి అది ఏమైంది, గతుకులు వచ్చినప్పుడు మనుషులైతే ఏం చేస్తాం, జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్తా ఉంటాం. మధ్యలో గుంటలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళతాం. కానీ బండికి ఏమి తెలియదు కాబట్టి బండి మీదకి ఎక్కించి తీసుకెళ్లేటప్పుడు అది మధ్యలో జారిపోయింది. జారిందా లేదా? జారేటప్పుడు ఉజ్జా అనే వ్యక్తి పాపం చేయి పట్టుకుంటాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఉజ్జాను అక్కడికక్కడే చంపేస్తాడు. అన్యం పుణ్యం తెలియని ఒక వ్యక్తి అన్యాయంగా చనిపోతాడు. ప్రవక్త అదే అంటున్నాడు, వారు పోయి ఒక యథార్థవంతుని జీవితము నాశనమైపోవటానికి కారకులైరి. అవునా? మందసము ఎలాగో తీసుకొనిరి, లేవీల భుజముల మీద దాన్ని ఉంచుటకు బదులుగా దాన్ని మోయుటకు ఒక బండిని ఏర్పాటు చేసిరి. ఇదే ఆయన చేసిన తప్పు. మందసాన్ని ఎవరి మీదకి ఎక్కించాలి? దేవుని పిల్లల మీదకి ఎక్కించాలి. కానీ ఎప్పుడైతే ఒక బండి మీదకి ఎక్కించాడో దేవుడు హట్ అయ్యాడా లేదా? కాబట్టి అంతా కలిసి గలిబిలి అయిపోయింది. అంటున్నారండి? అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా సరే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఏమైపోయిందంటే గలిబిలి అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఎప్పుడైతే ఒక మనిషి చచ్చిపోయాడో ఏమైంది చెప్పండి? అందరూ ఆలోచిస్తున్నారా? చిన్నప్పుడు ఒక చోట షూటింగ్ జరుగుతుంది విజయవాడలో. అందరూ వెళ్తున్నారని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళా చూడటానికి. విజయవాడలోనే కదా షూటింగ్ అంటే తెలుసు కదా, అందరూ చాలా మంది జనం ఉన్నారు. మంచి ఉమ్మరంగా జరుగుతుంది విజయవాడలో. ఒకడు ఏం చేశాడంటే ట్రైన్ కనపట్టలేదని ట్రైన్ మీదకి ఎక్కి చూస్తున్నాడు. కానీ ఆ ట్రైన్ ఎలాంటిదంటే కరెంటు తీగల మీద వెళ్ళే ట్రైన్ ఉంటుంది కదా, కరెంటు ద్వారా వెళ్ళే ట్రైను, దాని మీదకి ఎక్కాడు. ఎక్కి ఏం చేశాడంటే కనపట్టలేదని దాన్ని పట్టుకున్నాడు. కరెంటు తీగను ఎప్పుడైతే పట్టుకున్నాడో వాడు మొత్తం అందరూ చూస్తుండగానే కాలిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడైతే కాలిపోయి కింద పడ్డాడో మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది. ఎటువంటి పారిపోయారు. ముందు వీళ్ళు ఏం చేశారంటే సామాన్లన్నీ సర్దుకొని ఎవడి వ్యాన్లో గాడు ఎక్కేసి మొత్తం 5 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకని? అక్కడ ఒక ఆయన
చనిపోయాడు అన్యాయంగా. వింటున్నారండి? సేమ్ అలాగే ఇక్కడ ఏమైందంటే ఉజ్జా అనే వ్యక్తి ఎప్పుడైతే చనిపోయాడో దెబ్బకు దావీదికి మొత్తం ఏమైపోయింది, మూడంతా ఖరాబ్ అయిపోయింది. అప్పుడు దావీదుకి అర్థమైంది ఏమని, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, కాబట్టి ఆ మందసాన్ని ఇక్కడే ఉంచేయండి అని చెప్పాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు చూడండి, అంతా కలిసి గలిబిలి అయినది, నీవు దేవుని చిత్త ప్రకారము వెళ్ళనిచో, దేవుడు వెళ్ళమని మనకిచ్చు మార్గములో వెళ్ళనిచో అంతా గందరగోళములు. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, మనకొచ్చే ఆలోచన మంచిదే, కానీ అది కూడా వాక్య ప్రకారముగా గనక వెళ్ళకపోతే ఏదో ఒక చోట మన జీవితం ఏమైపోద్ది, ఫెయిల్ అయిపోద్ది. అందరూ వింటున్నారండి? ఇక్కడ చూడండి, అందుకే రెండోసారి దావీదు ఏం చేశాడంటే ఈసారి వాక్య ప్రకారముగా వెళ్తున్నాడు. అవునా? ప్రవక్తలను సంప్రదించాడు. అప్పుడు దేవుడు వారి ద్వారా చెప్తున్నాడు ఏమనంటే, మందసం కేవలం లేవీలు మాత్రమే ఎత్తుకోవాలి, ఏదో ఒక బండి మీద పెట్టకూడదు అని ఎప్పుడైతే దావీదుకి తెలిసిందో అప్పుడు చెప్తున్నాడు చూడండి, మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెను. అవునా? 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు పక్కన పెట్టింది దేనికోసం అంటే అసలు ఈ పరిచర్యలన్నీ చేయటానికే దేవుడు లేవీల్ని పక్కన పెట్టాడు. అలాంటిది నువ్వు మందసాన్ని తీసుకెళ్లి బండి మీదకి ఎక్కిస్తే దేవుడు ఊరుకుంటాడా? అవునా? అసలు ఆ మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడే ఎంతో నిష్టగా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి మందసం దగ్గరికి. అలాంటి మందసాన్ని ఎలా పడితే అలా బండి మీదకి ఎక్కిస్తే మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే అంటున్నాడు, తనకు సేవ చేయుటకు యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి రెండోసారి దావీదు అంటున్నాడు, ఎవడు పడితే వాడు మందసాన్ని తీసుకురాకూడదు, కేవలం లేవీలను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఈసారి వాక్య ప్రకారముగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరు తీసుకొస్తున్నారు? ఇప్పుడు చక్కగా లేవీలు యాజకులు మందసాన్ని మోసుకుంటూ వచ్చేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరుగుతూ వస్తున్నది. వింటున్నారు? దేవుడు మన జీవితంలో ఉంటే అలాగే వెళ్తా ఉంటది. వింటున్నారు? దేవుడు లేకపోతే ఎలా ఉంటది? ఒకసారి దేవుడు లేకుండా శిష్యులు ఒక్కలే ఆ పడవలో వెళ్తా ఉన్నారు. అప్పుడు ఏమైంది? భయంకరమైన తుఫాను వచ్చిందా రాలేదా? అప్పుడు పొద్దున్నే 4 గంటలకి దేవుడు నడుచుకుంటూ వచ్చి వారిని కాపాడా. కాబట్టి ఎప్పుడైతే మందసం యాజకులు తీసుకొస్తున్నారో అదంతా కూడా ఎప్పుడైతే చక్కగా జరుగుతుందని దావీదు గమనించాడో అప్పుడు దావీదుకి ఇక ఆనందం పట్టలేక ఆయన నాట్యం చేయటం స్టార్ట్ చేశాడు. అవునా? దావీదు నాట్యం చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, అదంతా దేవుని చిత్త ప్రకారముగా జరుగుతుంది. దేవుని యొక్క నాయకత్వములో ఇదంతా జరుగుతుంది. కానీ ఇంతకు ముందు ఎవరి నాయకత్వంలో జరిగింది అది? మనుష్యుల నాయకత్వం. అది దావీదు యొక్క ఆలోచన, సహస్రాధిపతులు, మంత్రులు వీళ్ళందరూ కలిసి చేసిన ఆలోచన. కాబట్టి అది దేవుని యొక్క నాయకత్వము కాదు. కాబట్టి ఆ బండి మీద ఎక్కించుకొని వచ్చేటప్పుడు ఏమైంది? పాపం ఒక యథార్థవంతుడు చనిపోవటానికి అందరు ఆలకిస్తున్నారు కదా. కాబట్టి సహోదరులారా, మనం ఏ పని చేసినా సరే ఎవరి నాయకత్వంలో చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి, సేమ్ అదే అంటున్నాడు ప్రవక్త. ఈ ధనవంతుడు కూడా చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకున్నాడు, కానీ దేవుని యొక్క నాయకత్వాన్ని మాత్రం వాడు అంగీకరించడానికి సిద్ధముగా లేడు. చూడండి, వీడికి అన్నీ ఉన్నాయి, కానీ యేసు క్రీస్తు యొక్క నిజ నాయకత్వమును అంగీకరించుటకు తిరస్కరించెను. వాడు చేసిన ఒకే ఒక్క తప్పేంటి? దేవుడంటే ఇష్టమే, నిత్య జీవం అంటే ఇష్టమే, చర్చి అంటే చాలా ఇష్టం, 10 ఆజ్ఞలంటే చిన్నప్పటి నుంచి పాటించాడు, కానీ ఆ దేవుని యొక్క నాయకత్వాన్ని మాత్రం వాడు తిరస్కరించాడు. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క నాయకత్వంలో మనం ఏ పని చేసినా సరే దాన్ని దేవుడే సక్సెస్ఫుల్గా తీసుకెళ్తా ఉంటాడు. దేవుడు గనక లేకపోతే అది సేవ అయినా, జీవితమైనా, కుటుంబమైనా, ఉద్యోగమైనా ఏదైనా సరే మధ్యలో ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఎందుకంటే మనిషి ఏదో ఒక చోట వాడు తప్పు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏ తప్పు చేయకుండా మనం వెళ్ళాలంటే మనతో పాటు ఎవరు రావాలి? దేవుడు ఖచ్చితంగా రావాలి.
అందుకే మోషే ఏమంటాడు, ప్రభువా నువ్వు గనక రాకపోతే మేము ఎక్కడి నుంచి వెళ్ళమంటాడు. అరణ్యంలో ఏమంటాడు, 20 లక్షల మందిని తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రభువా నువ్వు మాతో పాటు ఖచ్చితంగా రావాలి, ఒకవేళ రాకపోతే మేము ఎక్కడి నుంచి వెళ్ళమంటాడు. ఎందుకంటే ఏదో ఒక చోట మనిషి అనేవాడు పడిపోతా ఉంటాడు, తప్పు చేస్తూ ఉంటాడు, పరిస్థితులను బట్టి వాడు మారిపోతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనతో ఉంటే అప్పుడు మాత్రమే మన ప్రయాణం కరెక్ట్గా వెళ్ళిద్ది. కాబట్టి సహోదరులారా, ధనవంతుడు చేసిన తప్పేంటంటే దేవుని యొక్క నాయకత్వాన్ని వాడు ఒప్పుకోలేదు. కానీ దేవుడు అంటే ఇష్టం. సద్బోధకుడా అన్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమన్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని సద్బోధకుడా అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించాడు, కానీ ఆ నాయకత్వాన్ని మాత్రం వాడు అంగీకరించలేదు. కానీ దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే దేవుని యొక్క నాయకత్వాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. వింటున్నారండి? ఇక్కడ మనం చూస్తే పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు పొద్దునే దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే కొంచెం లోపలికి వెళ్ళి వల వేద్దాం పద అంటాడు. అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటి చూడండి, లూకాసు వార్త 5:5. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, పేతురికి మొత్తం తెలుసు, సముద్రం గురించి చేపల గురించి ఆయనకి బాగా తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి కొంచెం లోపలికి వెళ్ళి వల వేద్దామని చెప్పాడో అప్పుడు పేతురు ఏమంటున్నాడు, ప్రభువా నాకైతే నమ్మకం లేదు, కానీ నీ మాట ప్రకారముగా నేను వేస్తున్నాను అన్నాడు. అంటే దేవుని యొక్క నాయకత్వానికి అతడు చోటిచ్చాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు వెంటనే ఏమైంది, వల పిగిలిపోయేటట్టుగా చేపలు పండియా పడలేదా? అందరూ అర్థం చేసుకుంటున్నారా? మనిషి జ్ఞానం ఫెయిల్ అయిపోయింది. రాత్రంతా వేశాడు వల, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అంటే మానవ జ్ఞానం ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం వచ్చింది. దానికి మనం ఏం చేయాలి, ముందు ఒప్పుకోవాలి, శిరస్సు ఉంచాలి, ఆయన నాయకత్వానికి లోబడాలి. ఇక్కడ పేతురు కూడా అదే అంటున్నాడు, నీ మాట ప్రకారముగా నేను వల వేస్తున్నాను, కానీ నా ప్రకారం అయితే చేపలు లేవు, రాత్రి అంతా చూసాం మేము, కానీ ఇప్పుడు నీ మాటను బట్టి వేస్తున్నామని ఎప్పుడైతే వేశాడో పట్టజాలనంత విస్తారమైన చేపలను ఆయన చూశాడు. అందరూ వింటున్నాడు. ఎప్పుడైతే ఆ చేపలను చూశాడో అప్పుడు పేతురుకు ఒంట్లో భయం వచ్చింది. భయం వచ్చి వెంటనే ఆయన ఏం చేశాడో చూద్దాం. సీమోను పేతురు అది చూసి, ఏది ఆయన మాటకు లోబడితే జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైతే చూశాడో అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముణ్ణి. ఎంత గొప్ప మాట చూడండి. అంటే దేవుని యొక్క నాయకత్వానికి పేతురు లోబడ్డాడా లేదా? లోబడ్డాడు. కానీ ఇక్కడ ధనవంతుడు మోకాళ్ళ మీద కూర్చున్నాడు, కానీ నాయకత్వానికి మాత్రం ఒప్పుకోలేదు. వింటున్నారండి? చూడటానికి ఎలా ఉంది అది? దేవుడు అంటే ఎంత భక్తో ఆయనకు అన్నట్టుగా ఉంది. ఈరోజు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ చూడటానికి ఎలా ఉంటారు? వైట్ అండ్ వైట్ వేసి చక్కగా చిలక పలుకులు మాట్లాడుకుంటా పరిశుద్ధమైన జీవితం వారిలోనే ఉందన్నట్టుగా కనపడతారు. వింటున్నారండి? అందుకే ఈ మాటలన్నీ చెప్తున్నాను. ఈ రోజు ప్రపంచం ఎలా మారిపోయిందంటే నటించే ప్రపంచమే మనకు కనపడుతుంది. అవునా? నటనా లోకం ఇదంతా కూడా. ప్రతి మనిషికి ఈరోజు నటించటం బాగా తెలుసు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టం మనుషులకు బాగా తెలుసు. వింటున్నారండి? కాబట్టి ఇక్కడ ధనవంతుడు చూడటానికైతే మోకాళ్ళ మీద కూర్చున్నాడు, కానీ వాడి లోపల మాత్రం దేవుని యొక్క నాయకత్వానికి చోటు ఇవ్వలేదు. ఎప్పుడైతే దేవుడు నన్ను వెంబడించు అని చెప్పాడో దాన్ని మాత్రం చేయలేకపోయాడు. కానీ నిత్య జీవం కావాలని మాత్రం తెగ ఆరాట పడుతున్నాడు. వింటున్నారండి? ఈరోజు మనందరికీ పరలోకం అంటే ఇష్టమా కాదా? అవునా? యుగయుగాలు చావు మరణము ముసలితనము లేని రాజ్యములో జీవించాలంటే మన అందరికి ఇష్టమే. వింటున్నారండి? ప్రతి మతంలో ఉంటుంది ఇది. తలకోరు పెట్టే దేనికి? అవునా? కాబట్టి ఇవన్నీ సంప్రదాయాలు, ఇవన్నీ దేనికోసం అంటే మనిషి పుణ్యాత్ముడిగా మారాలి, స్వర్గంలోనికి వెళ్ళాలి. ఇదే కదా ఫైనల్గా. సో పరలోకం అంటే అందరికి ఇష్టమే, కానీ దాన్ని ఎలా పొందాలో దేవుడు వచ్చి చెప్తే మాత్రం అది మనం చేయట్లేదు. ఇక్కడ ధనవంతుడు కూడా అదే, దేవుడు అంటే ఇష్టమే, కానీ ఆ నిత్య జీవాన్ని ఎలా పొందాలో దేవుడు చెప్పినప్పుడు మాత్రం దాన్ని అంగీకరించలేకపోయాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే నిత్య జీవాన్ని చేతులారా కాలదనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంటే వ్యాపారం ఇంకా బాగా చేశాడంట. ప్రాక్త చెప్తున్నాడు, వ్యాపారం బాగా చేసి
కోట్లు కోట్లు డబ్బులు సంపాదించి ఫైనల్గా ఒకరోజు ఏమనుకుంటున్నాడు పడుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఎన్ని సంవత్సరాలు తిన్నా సరే తరగని ఆస్తిని నీకు సంపాదించి పెట్టాను అని చక్కగా తనలో తాను చెప్పుకుంటున్నాడు. కానీ దేవుని పిల్లలు ఏమన్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా నువ్వు మరిచిపోవద్దు అని దేవుని పిల్లలు చెప్పుకుంటుంటే, వీడు మాత్రం ఏమనుకుంటున్నాడు, నువ్వు తిను తాగు ఎంజాయ్ చేయి అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ రాత్రే వాడి దగ్గరికి ఎవరు పంపించాడు, మరణ దూతలను ఎప్పుడైతే పంపించాడో వారు వచ్చి ఏమంటున్నారు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, మరి నువ్వు సంపాదించినవన్నీ ఎటుపోతాయి అని అడిగారు. అవునా? సో ఫైనల్గా వాడు అలా చచ్చి ఎక్కడికి వెళ్ళాడు, నేరుగా పాతాళానికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో చచ్చిపోయిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు, అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఈ ప్రపంచానికి తెలియచేయటం కోసమే వాళ్ళిద్దరిని ఇంచుమించుగా ఒకేసారి దేవుడు చంపేశాడు. కరెక్ట్గా ఒకడు కిందకి వెళ్ళాడు, ఒకడు పైకి వెళ్ళాడు. అందరూ వింటున్నారండి. ఇప్పుడు లాజరు ఏం చేస్తున్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వీడేమనుకున్నాడు, భూమి మీద నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, ఎన్ని సంవత్సరాలు తిన్నా నీకు ఆస్తి తరగదు అన్నాడు. ఎంత తింటావు చెప్పండి? వాడు ఏమంటున్నాడు, ఎంత తిన్నా తరగదు అంటున్నాడు. సరే కూర్చొని తిను, ఎన్ని సంవత్సరాలు తింటావు? ఎన్ని సంవత్సరాలు? నీ జుట్టు తెల్లబడదా, నీ నడువు లొంగిపోవా, నువ్వు మంచాన పడవా, ఏదో ఒక రోజు చనిపోవా? కానీ మనం ఆలోచిస్తే లాజరు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు, చావు మరణము ముసలితనము ఏమీ లేని ఒక రాజ్యంలోనికి వెళ్ళాడు. కానీ వీడు మాత్రం కక్కుర్తిపడి నిత్య జీవాన్ని కాలదనుకొని ఇప్పుడు అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ధనవంతుడు చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకున్నాడు. తల్లి ద్వారా అన్నీ నేర్చుకున్నాడు, ఉపాధ్యాయుడి ద్వారా అన్నీ నేర్చుకున్నాడు, సంఘ కాపరి ద్వారా ఎలా బాప్తీసం పొందాలో, 10 ఆజ్ఞలు ఎలా పాటించాలో, ధర్మశాస్త్రము గురించి మొత్తం అవగాహన ఉంది. కానీ ఒకరోజు నిత్య జీవం వచ్చి ఎదురుగా నిలబడితే మాత్రం దాన్ని పొందుకోలేని దురదృష్టవంతుడు వాడే. వెతికాడు, వెతికినందుకు దొరికింది, కానీ దొరికినప్పుడు దాన్ని పట్టుకోవటంలో ఫెయిల్ అయిపోయాడు. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి మనం ఈరోజు వెతుకుతున్నాం, దేవుడు మనకు దొరుకుతున్నాడు. దొరికినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని మనం పొందుకునే స్థితిలో ఉండాలి. ధనవంతుల్లాగా మనం కాలదనుకొని వెళ్ళిపోయే స్థితిలో ఉండకూడదు. ఎందుకంటే ఒకరోజు మనం దాని గూర్చి ఎక్కువ మూల్యాన్ని చెల్లించాలి. ఈ రోజు తోసేయటం చాలా సింపుల్, కానీ రేపు దాన్ని అనుభవించడం మాత్రం చాలా కష్టం. దానికి భారీ మూల్యాన్ని మనం చెల్లించాలి. సో కాబట్టి నేటికి ధనవంతుడు ఏం చేస్తున్నాడు, ఏదో 1-2 సంవత్సరాలు కాదండి, నేటికి వాడు పాతాళములో అల్లాడుచూనే ఉన్నాడు. నేటికి లాజరు ఎక్కడున్నాడు, పరదేశులో విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఒక మంచి ధనవంతుడి గురించి ప్రవక్త మనకి చెప్పాడు. అవునా? అయితే ఇదే బైబిల్లో ఇంకో ధనవంతుడు కూడా ఉన్నాడు. ఎవరైనా జక్కయ్య అనుకుంటారు చాలా మంది. జక్కయ్య కూడా ధనవంతుడే, కానీ ఈ ధనవంతుడు అంత ధనవంతుడు కాదు ఆయన. కానీ ఈయన్ని మించిన ధనవంతుడు ఇంకొక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరంటే ఆయనే మోషే. మోషే ధనవంతుడు లాగే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకున్నాడు, అన్నిటి మీద అవగాహన ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ ఆలోకిస్తున్నారండి. కానీ ఒక సమయం రాగానే ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో అన్ని సమస్తము నష్టపరుచుకున్నాడు. అవునా? కానీ ధనవంతుడు మాత్రం అన్నిటినీ కలిగి దేవుణ్ణి వెంబడించాడు. మోషే మాత్రం అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసం పక్కకు వచ్చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా రాయబడింది ఏమని, మోషే పెద్దవాడైనప్పుడు. ఎందుకు ఆ మాట రాయబడింది? దేవుని గూర్చిన సరైన అవగాహన నీకు ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడే రాదు నీకు. అవునా? దేవుడు వచ్చి సమూయేలుని పిలుస్తున్నాడు, కానీ సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. గురువు గారు నన్ను పిలిచారా అని. కానీ పిలుస్తుంది ఎవరు? దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఆ పిల్లవాడికి అవగాహన లేదు ఎవరు పిలుస్తున్నారో ఏంటో. కానీ మన పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని గూర్చిన అవగాహన మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సమస్తము విడిచిపెట్టి దేవుని వెంటబడి వెళ్ళిపోవాలి. కానీ ధనవంతుడు అది చేయలేక అల్లాడుతున్నాడు. కానీ మోషే మాత్రం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకొని దాన్ని విడిచిపెట్టాడు. ఒకసారి చదవండి కావాలంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
ఆ మోషే పెద్దవాడైనప్పుడు దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. చూడండి, ఏ ధనం అంట? మన దగ్గర ₹1,00,00,000 ఉంటేనే మనం భూమి మీద ఆగం. అందరు వింటున్నారండి. కానీ మోషే ఎలాంటి ధనం అది? ఈ ప్రపంచానికే చక్రవర్తి అయ్యే స్థానంలోనికి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఐగుప్తు దేశానికి రాజు అంటే ఏంటి? అన్ని దేశాలు ఆ దేశం కిందే ఉండేవి, అవునా? కాబట్టి అలాంటి దేశానికి చక్రవర్తి అయ్యే స్థానంలో ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో అప్పుడు వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. చూడండి, దేంతో కంపేర్ చేస్తున్నాడు, అవునా? దేవుని ద్వారా వచ్చే నిందలు, బాధలు ఇవన్నీ కూడా దేనికి సమానము కావు అనుకున్నాడు. కాబట్టి దాన్ని విడిచి వెళ్ళి మట్టి దొక్కుతాను ఉంచున్నాడు. చూడండి, అల్పకాలము ఎంత ఎంత నిజంగా జ్ఞానం అంటే ఇదండి. చదువుకొని ఐఏఎస్ పాస్ అవటం గొప్ప విషయం కాదు. నీకు చేతనైతే కిందనున్న పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చెయ్యి, అదే నిజమైన జ్ఞానం. వింటున్నారండి? అల్పకాలము, పాపభోగము. కానీ ఈ రెండింటి కోసమే ధనవంతుడు పరిగెత్తాడు, అవునా కాదా? వాడు ఎంత తిన్నా అల్పకాలమా కాదా? కానీ ఈ అవగాహన మోషేకు ఉంది కాబట్టి అంటున్నాడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఒప్పుకొనలేదు. అవునా? అయితే తర్వాత చదవండి. ఏలయనగా చూడండి, ఎంత నష్టపరుచుకున్నాడు దేనికోసం అని మనం ఆలోచిస్తే దీనికి ప్రతిఫలముగా వచ్చే బహుమానం మీద దృష్టి పెట్టాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఎందుకండి ఎన్ని నష్టపరుచుకొని వెళ్ళి మట్టి తొక్కుతున్నాడు అని మనకు డౌట్ వచ్చింది. దేనికోసం తొక్కుతున్నాడు? దీనికి కలగబోయే ప్రతిఫలం మీద దృష్టి పెట్టాడు ఆయన. చదవండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచెను. కాబట్టి ఇదేనండి దేవుని పిల్లలకి దెయ్య పిల్లలకి తేడా ఏంటంటే, వారు ఎంతసేపు ఇక్కడున్న ఆనందాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది అల్పకాలము, పాపభోగమని పాపం ఎవరికీ తెలియదు. కానీ దేవుని పిల్లలకు మాత్రం ఎంత చేసినా ఈ కొద్ది రోజులే కదా, అయితే దీని తర్వాత అసలైన ఆనందం ఉందని దాని మీద దృష్టి పెడతారు దేవుని పిల్లలు. అందుకే అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడంటే పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. వాగ్దాన పుత్రుడు పుట్టాడు, కానీ అది సరైన ఆనందం కాదండి. దాసదాసీలు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ అబ్రహాము దృష్టి మాత్రం దేని మీద ఉందంటే పునాదులు గల ఆ పట్టణం. ఇక్కడ మోషే కూడా అన్నీ విడిచిపెట్టి వచ్చి మట్టి దొక్కుతున్నాడంటే ఏంటి దాని అర్థం? దీనికి ప్రతిఫలముగా పొందబోయే బహుమానం మీద ఆయన దృష్టి పెట్టాడు. కాబట్టి ప్రవక్త చక్కగా చెప్తున్నాడు, ఈయన ధనవంతుడే, ఇప్పటిదాకా మనం చూసిన వాడు ధనవంతుడే, కానీ వాడు ధనాన్ని విడిచిపెట్టడానికి ఆలోచించాడు. కానీ మోషే మాత్రం ఇస్సిరి అవతలు కొట్టి వెళ్ళిపోయి మట్టి దొక్కుతున్నాడు. అవునా? ఫైనల్ గా ఇద్దరు ఏం పొందుకున్నారో మనం చూద్దాం. మోషే సమస్తమును పక్కన పెట్టి తన చేతిలో ఒక కర్రతో ఎడారిలోనికి వెళ్ళెను. దినముల వెంబడి దినములు గతించినవి. తాను తప్పు చేశానేమో అని అతడు ఎప్పుడూ అనుకోలేదంట. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని కోసం ఏదైనా నష్టపరుచుకున్నప్పుడు చాలా మంది వచ్చి, అరే అనవసరంగా దాన్ని వదిలేసావు, అనవసరంగా పొలం పాస్టర్ గారికి రాసిచ్చావు, లేదా అనవసరంగా నువ్వు ఉద్యోగాన్ని వదిలేసావు అని ఎవరైనా అన్నప్పుడు మనకేమనిపించింది? అరే నిజమే కదా, అనవసరంగా నేను వదిలేసాను అని ఎప్పుడు మనం బాధపడకూడదు. అందుకే దేవుడు ఏమన్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. ఇక్కడ మోషే అన్నీ విడిచిపెట్టాడు, కానీ ఏ ఒక్కరోజు కూడా కూర్చొని అయ్యో అనవసరంగా సింహాసనాన్ని విడిచిపెట్టాను, అనవసరంగా నేను ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాను అని ఒక్కరోజు కూడా బాధపడలేదు. నిజమండి, అబ్రహాము కూడా స్వదేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తిరిగి మళ్ళీ కల్దీల దేశం వెళ్ళిపోదామని అబ్రహాం ఎప్పుడు అనుకోలేదు.
కానీ 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు మాత్రం మాటి మాటికి ఏమంటున్నారు? ఐగుప్తు దేశంలో మాకు దుంపలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు. చూడండి వాళ్ళ మాటలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో. దేవుడు వారి కోసం మన్నా కురిపిస్తుంటే వారికి ఏం గుర్తొస్తుంది? అక్కడ తిన్న దుంపలు గుర్తొస్తున్నాయి. కానీ ఇక్కడేమో దేవుడు వారి కోసం మన్నా, పూరేళ్లు కురిపిస్తా ఉన్నాడు. ఇలా ప్రతి చిన్నదానికి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, లోతు భార్యలాగా. వింటున్నారండి? కానీ దేవుని పిల్లలు మాత్రం ఆ చండాలం విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్దామని వాళ్ళు ప్రయత్నించరు. కాబట్టి మోషే అలాంటి గొప్ప నిర్ణయం చేసి ఒక్కసారిగా ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బాధపడలేదు ఆయన. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, మన గురించి చెప్తున్నాడు ప్రవక్త. చాలాసార్లు ప్రజలు ప్రారంభించి ఇట్లు పలికెదరు, ఏమని? ఇక నుంచి నేను అన్ని విడిచిపెట్టి దేవుని కోసం వెళ్ళిపోతాను అని చాలా మంది గొప్ప గొప్ప నిర్ణయాలు చేసి దూకుతారు అందులోకి. కానీ దూకిన తర్వాత కొద్ది రోజులకి ఉద్యోగం కానీ డబ్బు కానీ బతకటానికి ఏమీ లేక అప్పులు పాలవటం ఏదో జీవితంలో జరిగినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏమంటారు? అరే, అనవసరంగా నువ్వు జీవితాన్ని నాశనం చేసుకున్నావు, దేవుడు అని చెప్పేసి అన్ని వదిలేసావు, ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పేసి ఎప్పుడైతే నలుగురు వచ్చి 4 మాటలు అంటారో అప్పుడు మనం కూర్చొని ఏం చేస్తాం? అయ్యో నిజమే, అనవసరంగా జీవితాన్ని విడిచిపెట్టానే అని ఎప్పుడూ మనం బాధపడకూడదు. ఎప్పుడైతే మనం బాధపడతామో దాన్ని బట్టి దేవుడు బాధపడతాడు. అవునా? అంతే కదా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న తర్వాత లేదా పిల్లలు కానీ భార్య కానీ అనవసరంగా నేను చేసుకున్నాను అంటే ఎలా ఉంటుంది మనకి? నీకే నేను ఎందుకు పుట్టాను అని పిల్లలంటే ఎలా ఉంటుంది మనకి? వింటున్నారండి? కాబట్టి అవన్నీ కూడా మనకే బాధను తెప్పించే విషయాలు. అలాంటిది అనవసరంగా సేవలోకి వచ్చాను, అనవసరంగా దేవుడి కోసం దాన్ని వదిలేశాను, దీన్ని వదిలేశానంటే దేవుడు కూడా ఫీల్ అవుతాడు మరి. అవునా? కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలా ఫీల్ అవరు. అందుకే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే మాటికి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారో ఇక ఫైనల్ గా దేవుడు ఏమన్నాడంటే వీళ్ళందరినీ చంపేస్తాను, తప్పుగా మోషే అన్నాడు. అవునా? అలాంటి పనులు మనం చేయకూడదు అంటున్నాడు. చాలాసార్లు ప్రజలు ప్రారంభించి ఇట్లు పలికెదరు, ఓ నేను దాన్ని చేస్తాను, దేవునికి మహిమ, నేను దాన్ని చూచుచున్నాను. ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూసి నవ్వనియండి, మిమ్మల్ని హేళన చేయుచుండనియండి. ఎవరైనా వచ్చి మనల్ని నవ్వి హేళన చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? అయ్యో తప్పు చేశానే అని బాధపడతాం. అలా ఎప్పుడు మనం చేయకూడదు అంటున్నాడు ప్రవక్త. తర్వాత మీరు చదువుకోండి, చక్కగా ఉంటుంది. తాను ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి తిరస్కరించాను, ఎందుకనగా ఐగుప్తు లేదా లోక ధనమంతటి కంటే క్రీస్తు కొరకైన నింద మహాభాగ్యమని ఎంచుకున్నాడు. దాన్ని అతడు ఎంచుకొనెను. అతడు ఏమి చేశానో గమనించు, దాన్ని అతడు వెంబడించెను. ఒకప్పుడు అతన్ని ప్రేమించిన జనులే తన ప్రజల ద్వారానే అతడు బయటకు గెంటివేయబడెను. ఇలా ఎప్పుడైతే మోషే అన్నిటినీ విడిచిపెట్టి బయటకు వచ్చాడో, తర్వాత ఈ స్లైడ్స్ అన్ని చదువుకోండి, బాగుంటుంది. నీవు సంపాదించినదంతయు, ఇది మన కోసమే, నీవు సంపాదించినదంతయు వెల చెల్లించవలసి రావచ్చును. ఏమో చెప్పలేం. దేవుని కోసం ఒక్కొక్కసారి నీ ఇల్లు వాకిలి కూడా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు ప్రవక్త. నీ ఇల్లును వెలగా చెల్లించవలసి ఉండునేమో. దేవుని కోసం ఒక్కొక్కసారి నీ ఇల్లు కూడా పోగొట్టుకుంటావేమో. నీ స్నేహమును నీవు వెలగా ఇవ్వవలసి ఉండునేమో. నీ చుట్టూ ఉన్న స్నేహితుల్ని దేవుని కోసం వదిలేయాల్సి వచ్చిద్దేమో. అది నీ అల్లరి విందులను, అంటే నువ్వు చక్కగా ఫ్రెండ్స్తో కలిసి చేసే పార్టీలు కానీ ఎంజాయ్మెంట్లు కానీ ఇవన్నీ కూడా వదిలేయాల్సి వచ్చిద్దేమో అంటున్నాడు. సౌండ్ వస్తుందా? ఇవాళ ఎలాగోలా కానిచ్చేయటమే, సత్తనపల్లి లేదా ఇంతే. అది నీ అల్లరి విందులను వెలగా కోరవచ్చునేమో. ఇంకా సంగీత కచేరీలోని స్థానమును అది వెలగా కోరునేమో. నీవు ఏమి చెల్లించవలసి ఉందో నాకు తెలియదు, కానీ లోకయుక్తమైనది లేదా లోకమునకు సంబంధించినది ప్రతిదీ అది వెలగా కోరును. లోక సంబంధమైనది ప్రతి దాని నుండి నిన్ను నీవు వేరు చేసుకోవలసి ఉందువు. వింటున్నారండి? కాబట్టి దేవుని కోసం ఒక్కొక్కసారి ఇల్లు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒక్కొక్కసారి ఉద్యోగాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక్కొక్కసారి మన స్నేహితుల్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక్కొక్కసారి మన కన్న పిల్లల్ని తల్లిదండ్రుల్నే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏది వచ్చినా సరే దానికి సిద్ధపడే మనం దూకాలి అంటున్నాడు. ఆచి తూచి చేసేది కాదు దేవుని పని. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి వచ్చిన తర్వాత ఏం ఎదురైనా సరే దాన్ని చక్కగా ఒప్పుకొని దాన్ని వదిలేయటానికి సిద్ధపడితేనే మనం రావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒకడు నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. కాబట్టి సహోదరులారా, మనం అలా ఉండాలి. కాబట్టి మోషే ఎప్పుడైతే అలా జీవించాడో, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడో, దానికి ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడు ఆయన? చెప్పండి, ఏం పొందుకున్నాడు? ఎంత కష్టపడి మొత్తం వదిలేశాడు కదా, రాజ్యాన్ని వదిలేశాడు, ప్రేమించిన వ్యక్తులను వదిలేశాడు, ఎల్లి గొర్రెలు కాచుకుంటున్నాడు, ఎంత కష్టపడి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడని మనకు అనిపించింది. కానీ ఏం పొందుకున్నాడు చివరిగా అంటే? ఏం పొందుకున్నాడు ఆయన? నిజంగానే అల్పకాలము పాపభోగం అన్నాడు కదా. కాబట్టి ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఫైనల్గా ఏం పొందుకున్నాడంటే నిరంతరము దేవునితో కలిసి జీవించే జీవితాన్ని పొందుకున్నాడు ఆయన. అవునా? ఆయన చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవునితో కలిసి ఆయన మాట్లాడుతూ కనిపించాడు. ఇది అదృష్టం అంటే. అంతేగాని ఒక దేశానికి రాజు అయ్యి పరిపాలించడం గొప్ప విషయం కాదండి. అవునా? సీఎం గారు ఐదేళ్ళు ఉంటాడు. అవునా? పిఎం గారు కూడా 5 ఏళ్ళే ఉంటాడు. సరైన వ్యక్తి వచ్చాడంటే మనం దిగేసి వెళ్ళిపోవాలి. ఏదైనా సరే ఆ కాసేపే, 3 నాళ్ళ ముచ్చటే ఏదైనా సరే. కానీ దేవునితో ఉన్న జీవితం మాత్రం. అందుకే దానియేలు ఏమన్నాడు, మానవ రాజ్యాలన్నీ కూలిపోయిన తర్వాత దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి అంతం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడంటే ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు. అవునా? ఈ రాజ్యాన్ని విడిచిపెట్టాడు, కానీ ఏం పొందుకున్నాడు? దానికి ప్రతిఫలముగా అసలైన రాజ్యాన్ని పొందుకున్నాడు. అందుకే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా దేవునితో కలిసి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇది అసలైన ఎంజాయ్మెంట్. వింటున్నారండి? దీనికోసం దేన్ని వదిలేశాడు ఆయన? అల్పకాలము పాపభోగాన్ని ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి సహోదరులారా, ఇంకొక ఆయన ఎవరు పక్కన? ఈయన మోషే. గీసిన ఆయన కూడా తెలివిగా గీశాడు. చేతిలో ఏం పెట్టాడు? రాతి పలకలను పెట్టాడు. కాబట్టి ఈయన మోషే, ఆయన ఏలియా. కాబట్టి ఏలియా కూడా ఎవరి నాయకత్వంలో జీవించాడు? పూర్తిగా దేవుడు ఏది చెబితే అది చేస్తున్నాడు. ఇటు వెళ్ళమంటే అటు వెళ్తున్నాడు. అవునా? కరువు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో అన్నాడు. అవునా? వాగు దగ్గరికి వెళ్తే నాకేమొచ్చింది ప్రభు అన్నాడా? లేదండి. చక్కగా నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? కాకులతో ఆయన పోషిస్తా ఉన్నాడు. ఒకరోజు వాగులో ఉన్న నీరు ఎండిపోయింది. అప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి ఏమంటున్నాడు? ఈసారి నువ్వు బయలుదేరి సారేపోతు అనే ఊరికెళ్ళు, అక్కడ ఒక విధవరాల్ని సిద్ధపరిచాను అని చెప్పాడు. అవునా? అప్పుడు మళ్ళీ ఆయన కూర్చొని, ప్రభువా ఆమె విధవరాలు నన్నేం పోషించిద్ది అన్నాడా? లేదండి. వెంటనే దానికి లోబడి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు. అంటే ప్రతి మాటలో దేవుని యొక్క నాయకత్వానికి ఆయన లోబడుతూ వెళ్ళాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడు? ఒక్కటే కొదువుగా ఉంది, దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఆ ఒక్కటి చేయలేకపోయాడు. కానీ ఇక్కడ ఏలియా మాత్రం ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడు. దేవుని యొక్క నాయకత్వానికి ఆయన ప్రతిరోజు ఒప్పుకుంటున్నాడు. అందుకే చనిపోయి మళ్ళీ దేవుని పక్కన ఉన్నాడా లేదా? కాబట్టి వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క నాయకత్వం కింద జీవించారు. దేవుడు ఏది చెబితే అది చేశారు, ఏది వద్దంటే దాన్ని ఆపేశారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళారు. ఇలా ఎప్పుడైతే దేవుని యొక్క నాయకత్వం ద్వారా నడిపించబడ్డారో వారు చనిపోయిన తర్వాత కూడా ఎక్కడున్నారు? ఆయన సన్నిధిలో సురక్షితముగా విశ్రాంతిలో ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క నాయకత్వాన్ని ఒప్పుకోలేదో వాళ్ళందరూ భూమి మీద ఏమైపోయారు? వీడికి పట్టిన గతే అందరికీ పట్టింది. అందరు వింటున్నారు? చక్కగా పెళ్ళి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయొచ్చు, వారం రోజులు భోజనాలు పెట్టవచ్చు, కానీ ఫైనల్గా చచ్చిపోయి మనం ఎక్కడ ఉంటాం? కనీసం ఏమంటున్నాడు ధనవంతుడు? ఏమంటున్నాడు చెప్పండి? చిన్న బొట్టు, ఒక్కసారి లాజన్న పంపించంటున్నాడు. అంటే దానికి కూడా ఛాన్స్ లేదు. వింటున్నారండి? ఇక నువ్వు ఏడవటానికి తప్ప దేనికి పనికిరావు అక్కడ. వింటున్నారండి? ఇంకో జన్మ అంటూ లేదు నీకు. అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు రావటానికి
ఆస్కారం లేదు. నీ నోట్లో కొంచెం నీళ్లు పోసే దిక్కు లేదు. ఇక నీకున్న ఒకే ఒక్క పనేంటి? కేకలేయటం, నువ్వు చేసిన తప్పులకి అక్కడ నువ్వు అనుభవించడం తప్ప ఇక ఏమీ లేదు. కాబట్టి సహోదరులారా, ధనవంతుడిలాగా ధనవంతుడు అన్నీ చేసి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే ప్రవక్త మనకు చెప్తున్నాడు, ఈరోజు మనం అన్నీ చేస్తున్నాం, వర్తమాన ప్రకారముగా బాప్తిసాలు తీసుకుంటున్నాం, అపోస్తల బోధలో మనం వెళ్తున్నాం, ఇన్ని చేసి కూడా నిత్య జీవాన్ని మిస్ అయిపోతే దానికంటే దురదృష్టం ఇంకోటి లేదు అంటున్నాడు ప్రవక్త. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు సంబంధించిన విషయాలు ఫైనల్గా చివరి మాటలు వినండి. పొగ త్రాగడు. ఈరోజు మంచితనం అంటే ఏంటి చెప్పండి? మంచోడు అంటే ఏంటి? ఏ అలవాట్లు లేనోడు మంచోడని చాలా మంది భావిస్తూ ఉంటారు. అవునా? పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు కానీ, సంబంధాలు ఎతికేటప్పుడు కానీ మంచితనాన్ని ఎలా మనం మెజర్ చేస్తాం? వాడికి అలవాట్లు లేకపోతే మంచోడే, అలవాట్లు ఉంటే చెడ్డోడే. దాన్ని బట్టే డిసైడ్ చేస్తూ ఉంటాం మనం, ఆడు మంచోడా కాదా అని. సో ఇక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి, పొగ తాగడు, మద్యము సేవించడు, సినిమాలకు డ్యాన్సులకి వెళ్ళడు. ఈరోజు మనం ఏది చెప్పుకుంటున్నామో ఒక క్రైస్తవుని గూర్చి ఆ మంచితనం అంతా అతనిలో ఉంది, కానీ ఇంకా అది నిత్య జీవము కాదు. అవునా? అన్ని అలవాట్లు మానేసిన, రోజు చర్చికి వెళ్ళొస్తున్నా వాడు పరలోకం వెళ్తాడని మనం చెప్పలేము, ఎందుకంటే అది నిత్య జీవం కాదు. అతడు ఉండిన సంగమునకు బహుశా చాలా విధేయుడుగా ఉండొచ్చు, అంటే చర్చిలో పాస్టర్ గారి చెప్పు చేతల్లో జీవించవచ్చు, ఎలాంటి ఫాల్టు లేదు. వింటున్నారండి? అయినా సరే ఎంత నిష్ఠగా మంచిగా ఉన్నా సరే అది ఇంకా నిత్య జీవానికి సరిపోదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, గొప్ప గాయకులు ఈరోజు చాలా మంది, మరి మన చర్చి కూడా వచ్చారు రాలేదా పాటలు పాడటానికి? చాలా మంది వస్తూ ఉంటారు. అవునా? దేవుని కోసం చక్కగా వారి యొక్క గొంతును వాడుతూ ఉంటారు. నిజమే, చాలా మంచిది. అయితే ఇక్కడ చూడండి, గొప్ప గాయకులు వారి తలాంతులు దేవుడిచ్చిన తలాంతులు అయ్యి, అవునా కాదా? దేవుడిచ్చిన తలాంతులు, వాటిని తీసుకెళ్ళి సాతాను క్రియలను ప్రేరేపించుటకు వాడుచున్నారు. అది నిజం. కొందరు గొప్ప నాయకులు తమకు దేవుడిచ్చిన తలాంతులను ఈ లోక కీర్తి కొరకు, ఏదో అయిపోవుట కొరకు అమ్ముకొనుచున్నారు. కాబట్టి దేవుడు నీకు పాటలు పాడే టాలెంట్ ఇస్తే దాన్ని ఏం చేయాలి? మనం దేవుని కోసమే వాడాలి. కానీ చాలా మంది డబ్బుల కోసం వాడుతూ ఉంటారు. అవునా? మీటింగ్స్ పెట్టినప్పుడు పాటలు పాడటానికి వెళ్తారు, కానీ దేనికి? దేవుణ్ణి మహిమపరచడానికి కాదు, డబ్బుల కోసం వెళ్ళి పాడి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు. సో దాన్ని ఎలా మార్చుకున్నారు? వారి సంపాదన కింద మార్చేశారు. కానీ దేవుడు నీకు ఆ తలాంతి ఇచ్చింది దేనికోసం? దేవుణ్ణి మహిమపరచడం కోసం ఇచ్చాడు. అవునా? కాబట్టి ఇలా పాటలు పాడి ఏదో చేసి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, చనిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకుంటే అది పొరపాటు. చూడండి, ఈ లోకమంతా నీవు కలిగి ఉన్నా నాకు అక్కర్లేదు. అవునా? పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవము యొక్క నాయకత్వమును నీవు అంగీకరించనిచో నీవెట్లుందువు. కాబట్టి ఇవన్నీ మనం చేసినా సరే నిత్య జీవానికి మనం సరిపోయినట్టు కాదు. ఇంకా చూడండి, భాషలతో మనం మాట్లాడి కేకలు వేసి, చూడండి, భాషలతో అతడు మాట్లాడగలిగినప్పటికీ లెక్కలేదు. అతడు కేకలు వేయవచ్చు, రోగులను బాగు చేయవచ్చు. ఈరోజు ఇది ఎక్కువ అయిపోయింది. వింటున్నారండి? కానీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినైనా స్వస్థపరుస్తాడు. నువ్వు ఒక పాపివైనా, మత శాఖలో ఉన్నా, ఎవరివైనా సరే. ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచాడు. నిజమండి. కొన్ని చోట్లేమో కొంతమందినే స్వస్థపరిచాడు. కానీ సేవ ప్రారంభించినప్పుడు ఆయన కీర్తి నలుమూలలా వ్యాపించి చుట్టుపక్కల దేశాల నుంచి చాలా మంది కుష్ఠరోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని అందరినీ తీసుకొచ్చినప్పుడు దేవుడు అందరినీ స్వస్థపరిచాడు. కానీ స్వస్థత పొందిన వాళ్ళందరికీ పరలోకం ఉందా? లేదు. అది ఈ భూమి మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎవరినైనా స్వస్థపరుస్తాడు. నిజమైన విశ్వాసముతో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే పాస్టర్ గారితో కూడా నీకు పని లేదు. నిజమండి. దేవుడు ఏమన్నాడు? వస్త్రపు చెంగును తాకిన స్త్రీతో దేవుడు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అక్కడ దేవుడు ఆమెకు ప్రార్థన చేయలేదు, కానీ ఆమె ఏదో అనుకొని వచ్చింది, దాన్ని ఆమె
పొందుకుంది. కాబట్టి నువ్వు రోగాలు బాగు చేయొచ్చు, భాషలతో మాట్లాడొచ్చు, అరిచి గంతులు వేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నీకు నిత్య జీవం దొరక్కపోతే ఇదంతా వేస్ట్ అంటున్నాడు. ఒకరోజు వీళ్ళందరినీ దేవుడు ఏమంటాడు? అనేకులు నా యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నీ నామంలో మేము విజ్జేసామంటే దేవుడు ఏమంటాడు? అక్రమము చెయ్యి వారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తాడు. ఇక్కడ చూడండి, నీవు ఎంత మంచివాడివైనా సరే, నీవేమి మానివేసినా, ఏమి చేయనారంభించినా లెక్కలేదు. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వ్యక్తిని అంగీకరించవలెను. నీవది చేసినప్పుడు ఆయనే వాక్యము. అప్పుడు నీ జీవితము వాక్యములో సరిగా అమర్చబడి నీవు జీవించుచున్న కాలమునకు దానికదే ప్రత్యక్షపరచుకొనును. సో ఫైనల్ గా ప్రవక్త ఏమంటున్నాడంటే, అందరు అక్కడే ఉన్నారు. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఎగరటం, గంతులేయటం, తలాంతులతో పాటలు పాడటం, రోగుల్ని స్వస్థపరచడం కాదు, కానీ వాక్య ప్రకారముగా మన జీవితాన్ని ఎప్పుడైతే అమర్చుకుంటామో, అమర్చుకోవటం అంటే ఏంటి? అందులోకి ఫిట్ అయ్యేటట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. అవునా? అక్కడ ఒకటి ఏదో ఉంది, దానికి మనం ఫిట్ అయ్యేటట్టుగా మనల్నే కత్తిరించుకోవాలి. అవునా? దాన్ని కత్తిరించకూడదు. కాబట్టి ఎప్పుడైతే మనం అలా మారుతామో, నీ జీవితము వాక్యములో సరిగా అమర్చబడి నీవు జీవించుచున్న కాలమునకు దానికదే ప్రత్యక్షపరచుకొనును. కాబట్టి సహోదరులారా, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటది? ఎవరి నాయకత్వమును నువ్వు కోరుచున్నావు? ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ కాపరి అందరూ కూడా ఏ ప్రశ్న వేసుకోవాలి? ఎవరి నాయకత్వము కింద ఈ రోజు నేను ఉన్నాను అని ప్రశ్నించుకోవాలి. దానికి రెండు సమాధానాలు. ఒకటి, మనుష్యుల యొక్క నాయకత్వం లేదా దేవుని యొక్క నాయకత్వం. ఈ రెండే ఉంటాయండి భూమి మీద. ఒకవేళ దేవుని యొక్క నాయకత్వములో గనక నువ్వు ఉంటే నీ జీవితం ఎన్నటికీ స్థిరముగా ఉంటది. ఒకవేళ మనుష్యుల యొక్క నాయకత్వం కింద నువ్వు ఉంటే ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. దానికి మంచి ఉదాహరణ ఇక్కడ చూడండి. ఒకసారి శిష్యులందరినీ సభ దగ్గరికి తీసుకొస్తారు. వారిని సువార్త బోధించకూడదని అందరూ కొట్టి తిట్టి ఒకరోజు శిష్యులందరినీ తీసుకొచ్చి నలుగురిలో పంచాయతీ పెడతారు. పెట్టి వారిని చంపేద్దామని చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడంటే, గమలీయేలు అనే పెద్ద మనిషి వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి ఏమంటాడంటే, మీరు దయచేసి వారితో ఏమి వాదోపవాదాలు పెట్టుకోవద్దు, వారిని అలా విడిచిపెట్టండి అని ఏమంటాడో చూడండి. గమలీయేలు వారితో చెప్పిన మాట. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, లెక్కైతే గమలీయేలు వారిని రక్షిద్దామని చూస్తాడు. ఎందుకంటే పెద్ద ఆయన, అన్నీ తెలిసిన ఆయన. శిష్యుల్ని తీసుకొచ్చి అందరూ కొట్టి వాళ్ళని హింసించేటప్పుడు గమలీయేలుకు దేవుడు ఆలోచన ఇస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అందరిని లోపలికి తీసుకొచ్చి ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. చాలా ఇంపార్టెంట్ మాట, చివరి మాటలు. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకటి జీవితము కానీ సేవ కానీ ఏదైనా సరే మనుష్యుని ఆలోచన ప్రకారముగా ఉంటే అది ఖచ్చితంగా ఒకరోజు ఏమైంది? ఫెయిల్ అయిపోద్ది. ఈ రోజు నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు బాగా ఉండొచ్చు, అందరూ నీ వెంటబడి రావచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు లేకపోతే అక్కడ మందసం జారిపోయినట్టే నీ జీవితం కూడా ఏదో ఒక చోట ఆగిపోద్ది. అదే చెప్తున్నాడు గమలీయేలు. చూడండి, ఈ ఆలోచన అయినను కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవుని ఆలోచన ద్వారా జరిగితే దాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఒకవేళ మనుషుల ద్వారా జరిగితే మీరేం చేయకుండానే పడిపోద్ది ఏదో ఒక రోజు. కానీ ఒకవేళ దేవుని ద్వారా స్థాపించబడితే మాత్రం నువ్వు నేను ఎంత పూనుకున్నా వారిని ఏమీ చేయలేము అంటున్నాడు. ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురేమో జాగ్రత్త అంటున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఈ రోజు మనం వెంబడించే వర్తమానం, ఈ రోజు మనం వెంబడించే ప్రవక్త మనుష్యుని ద్వారా తయారు చేయబడ్డాడా, దేవుని ద్వారా తయారు చేయబడ్డాడా? మనుష్యుల ద్వారా పంపించబడ్డాడా, దేవుని ద్వారా పంపించబడ్డాడా? మనుష్యుల ద్వారా నడిపించబడ్డాడా,
దేవుని ద్వారా నడిపించబడ్డా అని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే మనకు చక్కగా సమాధానం వచ్చింది. ఏమనంటే దేవుని చేతిలో ఒక మనిషి అని. అవునా? దానికి సాక్ష్యముగా దేవుడు ఇక్కడ రుజువు పెట్టాడా, పెట్టలేదా? కాబట్టి సహోదరులారా, మనం వెంబడించే వ్యక్తి, మనం వెంబడించే వర్తమానం, మనం వెంబడించే సంఘము అది మనుషుల ద్వారా తయారు చేయబడింది కాదు, దేవుని ద్వారా పంపబడిన వర్తమానాన్ని ఈరోజు మనం వెంబడిస్తున్నాం. అందుకే ప్రవక్త ఒక మాట అంటాడు, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. దేవుని నుండి వర్తమానము బయలు వెళ్ళిన ప్రతి 3 సంవత్సరాలకి 3 సంవత్సరాల తర్వాత వారు సంస్థగా మార్చబడును. అవునా? జాన్ వెస్లీ వచ్చాడు, ఒక దాన్ని స్థాపించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు దాన్ని ఒక సంస్థలాగా చేసి, ఎప్పుడైతే సంస్థలాగా మారిద్దో దేవుడు అందులో నుంచి వెళ్ళిపోతాడు, ఇక అది చచ్చిపోయింది. ఇది జరుగుతూ ఉంది, చరిత్రలో మనం చూసాం. ఏదైనా సరే సంస్థగా మారిన వెంటనే దేవుడు అందులో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అది చచ్చిపోయిద్ది. అవునా? మార్టిన్ లూథర్ కానీ, జాన్ వెస్లీ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ వాళ్ళ పేరు మీద ఎప్పుడైతే సంస్థలు ప్రారంభించబడినాయో దేవుడు అందులో నుంచి వెళ్ళిపోయాడు. అదే అంటున్నాడు ప్రవక్త, దేవుని నుండి వర్తమానము బయలు వెళ్ళిన 3 సంవత్సరాలకి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు సంస్థగా మార్చబడదు. కానీ ఇప్పటికీ 20 సంవత్సరముల నుండి ఏ సంస్థయు లేదు. అందరూ వింటున్నారండి? ఇక్కడే ఉన్నారా? వర్షం వస్తుందిలే, ఏం కంగారు పడద్దు. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రవక్త ఏమన్నాడంటే, ఎంత గొప్ప బోధకుడు వచ్చినా సరే ఆయన వచ్చి వెళ్ళిపోయిన 3 సంవత్సరాల లోపు ఒక సంస్థలాగా మార్చేస్తారు దాన్ని. అప్పుడు దేవుడు అందులో నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు అది చచ్చిపోయిద్ది అంటున్నాడు. కానీ ఈ వర్తమానాన్ని మాత్రం ఇప్పటిదాకా సంస్థలాగా ఎవరూ మార్చలేదు అంటున్నాడు. 20 సంవత్సరాలు అయింది నేను సేవలోకి వచ్చి, కానీ ఇప్పటిదాకా ఇది సంస్థలాగా మారలేదు, ఇక మారదు కూడా అన్నాడు. కాబట్టి సహోదరులారా, ఇది దేవుని ద్వారా వచ్చిందా లేక మనుషుల ద్వారా వచ్చిందా అని కొంచెం మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోయేది. గమలీయేలు ఏమన్నాడు? మనుషుల ద్వారా వస్తే అది కొద్ది కాలానికి పోయిద్ది, కనుమరుగైపోయిద్ది అన్నాడు. కానీ దేవుని ద్వారా వస్తే మాత్రం దాన్ని ఎవ్వడూ ఆపలేడు అన్నాడు. ఈ రోజు ఈ వర్తమానాన్ని కూడా ఆపటానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది దేవుని ద్వారా వచ్చింది కాబట్టే ఇది అలా వెళ్ళిపోతుంది. అన్ని దేశాలకి, అన్ని కుటుంబాలకి, ప్రతి ఊరికి వర్తమానం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది దేవుని ద్వారా వచ్చింది కాబట్టి. మనుషుని ద్వారా వచ్చింటే ఇన్ని సంవత్సరాలు ఉండేది కాదు. ఎందుకంటే మన ప్రవక్త చనిపోయి 60 సంవత్సరాలు దాటిపోయింది, చాలా సంవత్సరాలు అయింది. అవునా? కానీ ఇప్పటికీ రోజు రోజుకి వర్తమానం అనేది ఇంకా పెరుగుతూ వ్యాపిస్తూ వెళ్ళిపోతుంది తప్ప ఇది కనుమరుగు అవ్వలేదు. కాబట్టి ఇది దేవుని ద్వారా వచ్చింది. వింటున్నారండి? కాబట్టి ఈ నాయకత్వంలోనే మనం ఉండాలి. అందరూ ఆలోకిస్తున్నారా? ఎందుకంటే ఈ వర్తమానం మాత్రమే మనల్ని ఎక్కడ తీసుకెళ్ళింది? ఆది అపోస్తలుల దగ్గర తీసుకెళ్ళింది. అవునా? పెంతెకోస్తు దగ్గరికి మనల్ని తీసుకెళ్లిన వర్తమానం ఇదే. అవునా? పిల్లలందరినీ తండ్రుల వైపుకు తిప్పాడు ఆయన. తండ్రులు ఎవరంటే ఆది అపోస్తలు. వారు పొందిన పరిశుద్ధాత్మని ఈ రోజు మనం పొందాలి. అదే నాయకత్వం కింద మనం ఉండాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, నిజమైన నాయకత్వం ఏది? పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమే నిజమైన నాయకత్వం. ఎంత గొప్ప బోధకుడు, ఎంత గొప్ప ఫాదరు, ఎంత గొప్ప పోపు ఉన్నా సరే అది మనుషుని యొక్క నాయకత్వమే. కానీ ఈరోజు మనం పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో ఉన్నాము కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు. దేవుడు మనకు దొరికాడు. ఇప్పుడు దొరికిన దాన్ని సొంతం చేసుకోవటం మనం నేర్చుకోవాలి. ధనవంతుడు ఏం చేశాడు? దేవుడు ఆయనకి దొరికాడు, కానీ దాన్ని పొందుకోలేకపోయాడు. ఈ రోజు కూడా దేవుడు మనకు దొరికాడు, వర్తమానం మనకు దొరికింది, కానీ దాన్ని మనం పొందుకునే ప్రయత్నాలు చేయాలి. చేద్దామా వద్దా? ఎలా చేయగలం? చాలా సింపుల్. ఆయన నాయకత్వానికి మనం లోబట్టమే. ధనవంతుడు అది చేయలేకపోయాడు, చచ్చి నరకానికి వెళ్ళాడు. కానీ దేవుని పిల్లలందరూ ఆయన నాయకత్వానికి లోబడ్డారు. అందుకే ఫైనల్గా దాన్ని వాళ్ళు పొందుకున్నారు. అందరూ ఆలోకిస్తున్నారండి? కాబట్టి నీ నాయకుడిని నీవు తప్పక ఎన్నుకోవాలి. నేడే ఎన్నుకో. మరణము లేదా జీవము ఏదో ఒకటి ఎన్నుకో. నీవు ఏమి ఎన్నుకొందువో దాని మీదనే నీ నిత్య గమ్యము నిర్ణయించబడును. యేసు చెప్పినది జ్ఞాపకం ఉంచుకో, నన్ను వెంబడించు. అలాగూ చేయుటకే ఈ రాత్రి నీవు ఆహ్వానించబడ్డావు. ఈ రాత్రి అంటే ఈ ఉదయం దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఏమని? నన్ను వెంబడించు అని. ఆ రోజు ధనవంతుని అడిగాడు దేవుడు, ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు ఏమని? నీకున్న సమస్తము విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అని.
అలాగు చేయుటకై ఈ రాత్రి నీవు ఆహ్వానించబడితివి. వాక్యము అను షరతుల మీదనే నీవు నిత్య జీవమునకు ఆయనను వెంబడించవలసి ఉన్నావు. ఈ లైన్ చాలా జాగ్రత్తగా వినండి. వాక్యము అను షరతుల మీదనే నీవు నిత్య జీవమునకు ఆయనను వెంబడించవలసి ఉన్నావు. ధనవంతుడు ఎందుకు ఒప్పుకోలేదో ఇదే కారణం. వాక్యము అనే షరతుల మీద వాడు నిలబడలేకపోయాడు. అవునా? ఆ ధనాన్ని, పలుకుబడిని అన్నిటినీ ఉంచుకొని దేవుణ్ణి వెంబడిద్దామని చూశాడు. కానీ దేవుడు అక్కడ ఒక షరతు పెట్టాడు. ఏంటా షరతు? నన్ను వెంబడించాలంటే నీకున్న సమస్తము విడిచిపెట్టాలి. కాబట్టి ఆ షరతును బట్టి వాడు వెళ్ళిపోయాడు. అదే దేవుడు ఏమి అడగకుండా సింపుల్గా నన్ను కూడా వెంబడించు అని అంటే వెంబడించేవాడు. కానీ దేవుడు అక్కడ ఏమన్నాడంటే నీకున్న సమస్తము విడిచిపెట్టి బేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇది దేవుడు పెట్టిన షరతు. అక్కడ ఆ షరతుకు వాడు లోబడలేక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి సహోదరులారా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. వాక్యము అను ఆయన షరతుల మీదనే నీవు నిత్య జీవమునకు ఆయన్ని వెంబడించవలసి ఉన్నావు. కానీ ధనవంతుడు అలా వెంబడించలేకపోయాడు కాబట్టి వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ షరతు కనుక లేకపోయి ఉంటే వాడు వచ్చేవాడేమో, మనకు తెలియదు. కానీ దేవుడు అక్కడ ఏం పెట్టాడు? టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు, షరతులు పెట్టాడు. నువ్వు నన్ను వెంబడించాలంటే నీకున్న సమస్తము విడిచిపెట్టు అన్నాడు. అది చేయలేకపోయాడు. ఆ షరతును వాడు అంగీకరించలేకపోయాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క షరతులన్నీ మనం అంగీకరించాలి. అవునా? అప్పుడే దేవుడు మనకు ఆ నిత్య జీవాన్ని ఇస్తాడు. కోరుకున్నంత మాత్రాన దేవుడు ఇవ్వడండి. అవునా? పిల్లలు అన్నీ కోరుకుంటారు, కానీ మనం అన్నీ ఇస్తామా? దానికి వాడు ఎప్పుడైతే సరిపోతాడు, యోగ్యుడిగా ఎంచబడతాడో అప్పుడు మాత్రమే వాడికి దాన్ని మనం ఇస్తాం. అవునా? పిల్లలు అన్నీ అడుగుతారు, కానీ అన్నీ ఏమో. వాడు దేనికి సరిపోతాడో అది మాత్రమే ఇస్తాం. కాబట్టి ఈరోజు మనందరం నిత్య జీవాన్ని అడుగుతున్నాం. అడిగినంత మాత్రాన దేవుడు ఇవ్వడు. దాన్ని మనం ఏం చేయాలి? షరతుల ప్రకారముగా దాన్ని మనం పొందుకోవాలి. అందుకే బైబిల్లో ఏమనుంది? నియమ ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కాబట్టి అలా పోరాడదామా? దేవుని యొక్క నాయకత్వానికి లోబడదామా? ధనవంతుల్లాగా కాలదనుకుందామా? ధనవంతుడు దేవుని యొక్క నాయకత్వానికి ఒప్పుకోలేదు, కానీ మనం మాత్రం ఒప్పుకోవాలి. అందుకే దేవుడు ఇద్దరు ధనవంతుల గురించి చెప్పాడు. ఒకటేమో వాడు, ఇంకొకటి ఎవరు? మోషే కూడా ధనవంతుడే, కానీ దాన్ని విడిచిపెట్టాడు. అలాగే మనం కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నాయకత్వానికి మనం ఒప్పుకుందాం. అక్కడ కొన్ని షరతులు ఉంటే ఆ షరతుల్ని ఖచ్చితంగా మనం పాటించి తీరదాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసింది మనకి ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. హలో, నిజమే ప్రభువా. ఆ రోజు ధనవంతుడు అన్నీ కలిగి ఉండినప్పటికీ నిత్య జీవాన్ని సంపాదించుకోలేకపోయాడు ప్రభువా. ఈరోజు మేము కూడా శ్రద్ధగా వెతుకుతున్నాము, కానీ అది మా కళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు ప్రభువా దాన్ని ఎలా పొందుకోవాలో మాకు తెలియట్లేదు తండ్రి. అక్కడ కొన్ని షరతులు ఉన్నాయని ప్రవక్త చెప్తున్నాడు. ఆ షరతులన్నిటికీ మేము ఒప్పుకునే కృపను మాకు దయచేయండి. వాటి కోసం మా జీవితాన్ని ఒక్కొక్కసారి విడిచిపెట్టాల్సి వచ్చిందని, మా ఉద్యోగాలను, మా ఇళ్లను, మా స్నేహితులను, మాకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని ప్రవక్త చెప్తున్నాడు. నిజమే ప్రభువా, మోషే సమస్తాన్ని విడిచిపెట్టాడు. దానికి ప్రతిగా ఏం పొందుకున్నాడంటే నిత్య జీవాన్ని పొందుకున్నాడు తండ్రి. కానీ ధనవంతుడు అన్ని విడిచిపెట్టడానికి ఆలోచించాడు, దానికి ప్రతిగా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ప్రభువా. అందుకే లాజర్ని చూసి ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఇంకొక అవకాశం ఉందేమో ఇమ్మని అడుగుతున్నాడు ప్రభువా. కానీ అబ్రహాము చక్కగా చెప్తున్నాడు, నా కుమారుడా, నీవు జీవించినంత కాలము సుఖముగా జీవించావు. ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు, కానీ లాజరు మాత్రం జీవించినంత కాలము నీతిగా జీవించాడు, ఈ రోజు విశ్రాంతిలో ఉన్నాడని అబ్రహాము చక్కగా వివరిస్తున్నాడు తండ్రి. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకుండా ఒక పెద్ద అగాధం ఉందని చెప్పాడు తండ్రి.
కాబట్టి ఈ మాటలన్నీ మాలో భయాన్ని పుట్టిస్తున్నాయి ప్రభువా. కాబట్టి దాని ప్రకారముగా మా జీవితాలను చక్కబరుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. విన్న మాటలు కేవలం చెవిలో నుంచి వెళ్ళిపోవటం కాదు, కానీ అవి మా హృదయంలో పడాలి, విత్తనాల్లాగా పడాలి. ఒకరోజు అవి మొలకెత్తాలి తండ్రి. అవి ఫలించాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. మాకు సహాయం చేయండి. ఇంకా మరిన్ని విషయాలు ధ్యానించుకోవటానికి మీరే కృప చూపించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తువును ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప సమాధానము కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.